అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మరం తే చరణం వాణి చరాచరోపదివ్యం కరుణామసృణైఃకటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థామివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. భవ్యమైన ఈ భారతీయ దేవాలయ పవిత్ర ప్రాంగణంలో కలిసి అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణాది సర్వదేవతలకు నమస్కరిస్తూ మళ్ళీ ఈ స్వామి సమక్షంలో మంచి విషయం చెప్పుకునే అవకాశం మనకు లభించింది. కళ్యాణ గోపాల యొక్క కొనసాగింపు. నిన్నటి వరకు మనం చెప్పుకున్న వాటిలో రుక్మిణీ కళ్యాణం, జాంబవతి కళ్యాణం, సత్యభామ కళ్యాణములు పూర్తి చేసుకుంటూ అటు తర్వాత శమంతక మణి ఉపాఖ్యానం కూడా సంపూర్ణం చేసుకున్నాం. అటుపై ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళారు అని ప్రారంభించారు. ఇంద్రప్రస్థం అంటే యుధిష్ఠిరుడు ప్రధానంగా ఉంటూ నిర్మించుకున్నటువంటి పట్టణం అది. అలాంటి ఇంద్రప్రస్థానానికి కృష్ణ పరమాత్మ చేరిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండవులు, కుంతీదేవి అందరూ సంతోషించారు. ద్రౌపదీదేవి సహితంగా పాండవులు నమస్కరించారు. ఆ తర్వాత కుంతీదేవి కృష్ణుడికి చేసిన నమస్కారం కూడా చెప్పుకున్నాం. పైగా ఆమె స్వామిని చూడగానే కృతజ్ఞతాభావంతో నిండిపోయేది. ఎన్ని రకాల ఆపదలు ఉన్నప్పటికీ కృష్ణుని దయ వల్లనే వాటి నుంచి బయటపడ్డామని తెలిసినందుకు కనుక ఇప్పుడు కృష్ణుని చూడగానే అటువంటి ఆనందంతో ఆపదల నుంచి బయటపెట్టాలని కృతజ్ఞతాభావంతో కూడిన తాదాత్మ్యాన్ని పొంది ప్రేమ విఫ్వలత నందుచు గద్గద భాషణంబులం కనుగొవ అశ్రుతోయములు క్రమ్మగా కుంతి సుయోధనుడు చేసిన అపకారము దడవి చెందిన దుఃఖములల్ల చెప్పి ఆ ధనుజ విరోధి ఇట్లనే దత్తయు పెద్దరికంపు చేయుచు. దుర్యోధనుడి వల్ల వాళ్ళ పడ్డ బాధలు, చివరికి విధంగా స్థిరపడ్డం, ఇవన్నీ చెప్పుకుని అప్పుడు స్వామితో మాట్లాడుతున్నది.
నువ్వు బంధువుగా మమ్మల్ని మన్నన చేసావు గాని నీకు బంధువులు ఎవరయ్యా? నీకు శత్రువులు లేరు, బంధువులు లేరు. అన్నా నీ చుట్టాలనరయుదు మరువవు నీకు పుట్టించిన నెమ్మితోడ మా ఎన్న ఏతించి మమ్మ చూచిపోయెను నిలిచియున్నారు నీ బలమున. నా పిండవాండ్రకు నాకు దిక్కెవ్వరు ఏడాదిగా ఇంక నీవే కాక అఖిల జంతువులకి ఆత్మవుగావున పరులు నావలని భ్రాంతి చేయవయ్యా. నువ్వు మమ్మల్ని బంధుత్వంతో మన్నించవు. అయితే నువ్వు మన్నించేవే గాని నీకు శత్రువులని మిత్రులని రెండు లేరు. ఏ కారణం చేతనంటే నతేస్తి స్వబల భ్రాంతి విశ్వస్య సుహృదాత్మన తథాపి స్మరదాం సస్వత్ క్లేశాన్ హంసి హృది స్థిత. ఇక సుకుడు చెప్పిన మాట చెప్పినప్పుడు ఆ దివ్యత్వం కనబడుతుంది. ఇందులో ఉన్న అద్భుతమైన పదం ఏమిటంటే నతేస్తి స్వబల భ్రాంతి. నీకు స్వ పర అనేటువంటి భ్రాంతి లేదు. ఎందుకంటే విశ్వస్య సుహృత్ ఆత్మన, సమస్త విశ్వానికి నువ్వు ఆత్మవు సుహృత్తువి. మరి భగవద్గీతలో భక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జాత్వామాం శాంతి ముచ్చతి అని స్వామి చెప్తాడు. సర్వభూతములకు నన్ను సుహృత్తుగా అని ఎవరు తెలుసుకుంటారో వాడికి శాంతి లభిస్తుంది అన్నాడు. ఇక రమ్యమైన విషయం ఏంటంటే ఎవరికి నేను సుహృత్తునో వాడికి శాంతి అనలేదు. నేను సుహృత్తుని ఎవడు తెలుసుకుంటాడో వాడికి శాంతి అన్నట్టు. ఎవరికి సుహృత్తు అంటే సుహృదం సర్వభూతానాం అన్నట్టు. సర్వభూతములు కానీ సుహృత్తే. సుహృత్తు అంటే స్నేహితుడు, హితము కలిగించువాడు, హితము కోరువాడు సుహృత్తు. భగవానుడు అందరికీ సుహృత్తే, ఎందుకంటే అందరికీ ఆత్మ అయిన. అందుకే విశ్వస్య సుహృత్ ఆత్మన. విశ్వస్య అంటే సమస్తమునకు, సుహృత్తువి ఆత్మ అయిన నీకు స్వపర భ్రాంతి లేదు. అయినప్పటికీ తథాపి స్మరతాం సస్వత్ క్లేశాన్ హంసి, స్మరించిన వారి యొక్క క్లేశాన్ని పోగొడతావు. అందరి హృదయంలో ఉంటావు, సుహృత్తుగా ఉంటావు, ఆత్మగా ఉంటావు, కానీ స్మరించిన వారి యొక్క క్లేశాన్ని పోగొడతావు. ఈ మాట చాలా విశేషం. అంటే భగవంతుడు అందరి హృదయంలో ఉన్నప్పుడు అందరి క్లేశములు పోగొట్టవచ్చు కదా అంటే క్లేశాలు సుఖాలు భగవంతుడు ఎవ్వడు తీయుడు. వారి వారి కర్మలను అనుసరించి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అయితే ఎవరు స్మరిస్తారో వారిని మాత్రం అనుగ్రహిస్తాడు ఇక్కడ. అందుకే స్మరించిన వారు, స్మరించని వారు అని రెండు రకాలు ఉంటారు మానవుల్లో. ఆయన మాత్రం అందరిలోనూ సమానం ఉంటాడు. స్మరించిన వారు అది పొందుతారు. ఎందుకంటే సూర్యుడు అందరిపై ఒకే విధంగా కాంతిని ప్రసరిస్తున్నా ఎవరు తలుపు తెరిచి బయటకు వెళ్తారో వారికి కాంతి లభించినట్లుగా భగవానుడు అందరి హృదయాల్లో ఉన్నప్పటికీ స్మరించిన వారిని అనుగ్రహిస్తాడు. ఎక్కడుండి అనుగ్రహిస్తాడు? కైలాసంలోన, ద్వారకలోనూ. కుంతి ఆ మాట అనకూడదు. ఎందుకంటే కుంతి స్మరించిన ప్రతిసారి కృష్ణుడు ఆ సమీపంలో లేడు. లక్కయ్యలో దహనమైనప్పుడు కానీ, అదేవిధంగా ద్రౌపదీదేవి తర్వాత కానీ ఇప్పుడు కాకుండా జరగలేదు. ద్రౌపదీదేవి నిండు సభలో బాధపడ్డప్పుడు కానీ కృష్ణుడు అక్కడ లేడు. అయినా ఎలా అనుగ్రహించంటే స్మరతాం సస్వత్ క్లేశాన్ హంసి, స్మరించినంత మాత్రమే అనుగ్రహిస్తాడు. ఎక్కడుండి అనుగ్రహిస్తాడంటే హృది స్థిత. ఆఖరి వాక్యం వారి హృదయంలో ఉన్నవాడై స్మరించిన వారి యొక్క క్లేశాన్ని హరిస్తాడు. కనుక మనదే ఆలస్యం. హృదయంలో ఉన్నాడని భావించి స్మరిస్తే చాలు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ చక్కని శ్లోకం కనుక మూలంలోది ఒకసారి నోరారా మనం చెప్పుకున్నాం. నటేస్తి సపర భ్రాంతి విశ్వస్య సుహృదాత్మన తథాపి స్మరతాం శశ్వత్ క్లేశాన్ హంసి హృది స్థిత. అలా మమ్మల్ని నువ్వు అనుగ్రహించావంటే మేము నిన్ను స్మరించామని నువ్వు గర్వించి చెప్పట్లేదు. నా భాగ్యం ఎట్టిదో అది నా భాగ్యం వల్ల జరిగింది. అనవరతము చిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్ల బాగుచుందువు కాని ఓ పరమ పుణ్య యదు కుమారవరేణ్య బుధాగ్రగణ్య, యదు కుమారవరేణ్య బుధాగ్రగణ్య. పోతన గారు కూడా భావం చెడకుండా అందమైన పద్యంలో తీసుకొచ్చారు. మొత్తానికి మనం స్మరించామన్నా మన స్మరణ గొప్పతనం అనకూడదు కదా. ఈశ్వరుని కరుణ గొప్పతనం. కరుణ లేనిది స్మరణ లేనిది. ఇక్కడ ఈశ్వరుడు కరుణిస్తేనే స్మరించాలని బుద్ధి పుడుతుంది. స్మరించిన వారికి ఆ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ తర్వాత ధర్మరాజు చేస్తున్నాడు స్తోత్రం. ఇది చాలా విశేషమైనది. ధర్మరాజు అనగానే ఇతడు జ్ఞాని, ధార్మికుడు. అటువంటి వాడు హృదయం కృష్ణుని పట్ల ఎలా ఉన్నదో తెలుసుకోవాలి. పట్టగలేరు నిన్ను తమ భావములందు సనంద నాదులే పట్టుననైన నట్టి గుణభద్ర చరిత్రుడవీవు నేడు మా చుట్టము వంచు వచ్చెదవు చూచెద వల్పులమైన మమ్ము మేమెట్టి తపంబు చేసి మధీశ్వర పూర్వ శరీర వేళన. అసలు నిన్ను సనక సనందానాదులు కూడా ఇది అని నిర్ణయించి చెప్పలేదే. అటువంటి పరతత్వం నువ్వు. అలాంటి నువ్వు గుణభద్ర చరిత్రుడు, అనంత కళ్యాణ గుణములతో లోకానికి భద్రత కలిగించే చరిత్రతో ఉన్నటువంటి వాడు.
అలాంటి నువ్వు చుట్టమో నా దగ్గరికి వచ్చావు అంటే అల్పులమైన మా దగ్గరికి నువ్వు వచ్చావు. ఇది వినయంతో అనవలసిన మాట. దీన్ని నైత్యానుసంధానం ఉంటారు భక్తిలో. తమ అల్పత్వాన్ని భగవంతుడికి చూపించాలి. నువ్వు వచ్చావంటే మేము ఏదో గొప్పవాళ్ళు వింటావులే అనకుండా అల్పులమైన మమ్ము, అలాంటి మమ్మల్ని నువ్వు చేరదీశావంటే మేము ఎట్టి తపంపు చేసిద్దామది స్వర పూర్వ శరీర వేళ, గత జన్మల్లో ఏ తపస్సులు చేసాము అని ధర్మరాజు అంటున్నాడు. ఇలాంటి ధర్మరాజుతోనే నారదుడు కూడా చెప్పాడు. జలజాతాసనుడు వీళ్ళు కూడా భావించలేనట్టి ఆ జనార్దన హోయ పరబ్రహ్మము నీ ఇంటిలో చెలియై మేనమరంది అయి సచివుడై చిత్తప్రియుండై మహాబలసందాయుకుడై చరించుడి దీని భాగ్యంబు రాజోత్తమ జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషింపగా. బ్రహ్మాది దేవతలు కూడా మనసులో చర్చించి భాషించలేని జనార్దనాభయ పరబ్రహ్మము మీ ఇంటిలో చెలియై మేనమరంది అయి సచివుడై చిత్తప్రియుడై ఇన్ని రకాలుగా ఉన్నాడంటే అది నీ భాగ్యపు రాజోత్తమ అని నారదుల వారే ధర్మరాజుతో చెప్పారు. ధర్మరాజుగా భావం ఉన్నది అని ఆనందపడుతూ ఆ పాండవ బంధువుని పాండవులందరూ నమస్కారం చేసుకున్నారు. అప్పుడు కొంతకాలం ఇంద్రప్రస్థపురంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. అది ఇంద్రప్రస్థపురము వారనుకు నయనానందంబు చేయించు. ఇలా కొంతకాలం ఉంటూ ఉంటే ఒకరోజు అర్జునుడు రథం నడుపుతుండగా వారు ఉభయులు కలిసి మృగజా వినోదార్థం యమునా నదీ తీరానికి చేరారు. అలా యమునా తీరంలో విహరిస్తూ ఒక దగ్గర ఆగి దాహం తెచ్చుకుని యమునా నది జలమును తాగి అక్కడ కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్న ఇసుక తిన్న దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు నీడలో కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు అంటే నరనారాయణులు అని చెప్పారు. ఇక్కడ కృష్ణార్జునులు అంటే నారాయణుడు నరుడు అంటే నారాయణుడు పరిపూర్ణమైన స్వరూపంతో నారాయణ మహర్షి గాను, అంశరూపంగా నరుడుగాను, ధర్ముడనే మహాత్మునికి పుత్రద్వయంగా కలిగాడు. ఆ ధర్ముడు దివ్య జాతికి చెందినటువంటి వాడు. ఆయన యొక్క భార్య పేరు మూర్తి. వారు వీళ్ళు బదరికారణ్యంలో తపస్సు చేస్తే వారి తపస్సుకు ఫలంగా ఆవిర్భవించిన వారు నరనారాయణుడు. ఆ నరనారాయణులే అర్జున కృష్ణులుగా వచ్చారు అని మనకు మహాభారతం చెప్తుంది. అర్జున యందు నారాయణ స్వరూపమైన నర అనే అంశ, ఇంద్రాంశ రెండూ కలిసింది. ఇక ఈయన సర్వదేవతాత్మకుడైన వాసుదేవుడే నారాయణుడు, ఆయన కృష్ణుడు. అందుకే నరనారాయణుడు. వారు అక్కడ కాళ్ళు చేతులు యముల్లో గడుపుకుని జలమును త్రాగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక స్త్రీ అక్కడ తిరుగుతూ ఉండడం గమనించారు. ఆమె కనబడకుండా తిరుగుతోంది. వీళ్ళు చూడాలని తపనపడుతోంది, మళ్ళీ విడియపడుతోంది. అది కృష్ణుడు చూసి కృష్ణం దదృశతు కన్యా చరంతీం చాలు దర్శన. ఇక్కడ కృష్ణం అన్న మాట వేశారు. ఇక్కడ ఇద్దరు కృష్ణులు చూశారన్నారు. ఇద్దరు కృష్ణులు అంటే అర్జునుడు కృష్ణుడు అని పేరు ఉంది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అర్జునుడు ఉన్న పేర్లలో కృష్ణుడు అని పేరు ఉన్నది. అలా పేరున్న వాడు మొత్తం మనకి నలుగురు కనబడతారు భారతంలో. ఒకరు కృష్ణ పరమాత్మ, రెండవది అర్జునుడు, మూడవది ద్రౌపది, నాలుగవది వేదవ్యాసుడు. ఆయన పేరు కూడా కృష్ణుడే. ఆయన ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయుడు. ఇద్దరు నుండి కృష్ణుడు వస్తే మనకు అయోమయం వస్తుందని కృష్ణ ద్వైపాయన అని పెట్టారండి. ద్వీపంలో పుట్టాడనే కానీ ఆయన అసలు పేరేమిటి? కృష్ణుడు. ద్రౌపది ద్రుపదలాని పుత్రి కనుక ద్రౌపది. అసలు పేరేమిటి అంటే కృష్ణ, ఆవిడ పేరు కూడా. ఇక ఈయన పేరు కృష్ణుడు. మరి అర్జునుడు అంటారు ఏంటండి అంటే ఆయన ఎందుకు అర్జునుడు అంటారో కూడా చరిత్రుడనే చెప్పారు. అర్జున అనేది బిరుదనామంట. ఆయన ఎందుకు ఆ పేరు వచ్చిందో విరాట పర్వంలో ఆయనే చెప్తాడు. ఎందుకు వచ్చిందంటే నేను తెల్లని పనులు చేస్తాను కనుక నాకు అర్జున్ అని పేరు వచ్చింది అన్నాడు. అర్జునుడు అంటే తెల్లని వాడు ఇంకా తెల్లని పనులు చేస్తాడు. అర్జునుడు వర్ణం కూడా చామనచాయే, కృష్ణవర్ణం ఆయన పేరు తగ్గట్టే. కానీ ఆయనకు అర్జున్ అని పేరు వచ్చింది తెల్లని పనులు చేస్తాడు. తెల్లని పనులు అంటే వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని పనులు చేస్తాడు కాదండి. తెల్లని పనులు అంటే రాజస తామస దోషములు లేని కేవలం సాత్వికమైన ధర్మ కార్యములు ఆచరించువాడు. ఆ పేరే చెప్తున్నది అర్జునుడు ఎంత ధర్మాత్ముడో. ఇక్కడ అర్జునుడు ధర్మాన్ని శంకించడానికి లేదు. నిర్మల చరిత్రుడు ఆ మహానుభావుడు. తపస్సు కూడా దేవతానుగ్రహం పొందినవాడు. శివానుగ్రహం పొంది శివుని శరీర స్పర్శ పొంది శరీరాన్ని దివ్యత్వం సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడికి సహకరించినటువంటి వాడు. నివాత కవచాది రాక్షసుని సంహరించినటువంటి వాడు. అందుకే అర్జున అనేది బిరుదునామం. అందుకే కృష్ణం అనే శబ్దం వేశారు ఇక్కడ. కృష్ణం అంటే ఇద్దరు కృష్ణులు, ద్వివచనం. వాళ్ళిద్దరూ చూశారు. అప్పుడు అర్జునుడితో చెప్పాడు ఆమె ఎవరో కొంచెం కనుక్కురా అనగానే అప్పుడు అర్జునుడు ఆమె వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. సుధతి ఎవ్వరి దానవు ఏమి కొరకిచ్చోటను ప్రవర్తించదు
ఎయ్యది నీ నామము కోర్కె ఎట్టిది. నువ్వు చూస్తుంటే ఏదో ఆసక్తితో ఇక్కడ గమనిస్తున్నట్టు ఉన్నావు. నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పమ్మా, చెప్తే మేము తీర్చే ప్రయత్నం చేస్తాము అనగానే అప్పుడు ఆమె చెప్తున్నది, నరవీరోత్తమ నేను సూర్యుని సుతన్, నేను సూర్యపుత్రికని, నా పేరు కాళింది, నన్ను కాళింది అంటారు. భాస్కర సంకల్పిత గేహమందు నదిలో కంజాక్షు విష్ణున్ ప్రభున్ వరుగా కోరి తపంగు సేయుడు వరుణ్ వాంఛింప. నేను అహం దేవస్య సవితుర్దుహిత పతిమిచ్చతి. దేవస్య సవితు అంటే సవితుర్దేవస్య, సవిత్రు అని చెప్పబడుతున్న సూర్యదేవుని యొక్క దుహిత పుత్రికను నేను. అయితే నేను పతిగా విష్ణువుని వరించాను. విష్ణుం వరేణ్యం వరదం తపఃపరమమాస్థితం. ఈ శ్లోకంగా కొంచెం గమనిస్తే దేవస్య సవితు అని శబ్దం ఒకటి, వరేణ్యం చూస్తుంటే మనకి గాయత్రి మంత్ర స్ఫురణ కలుగుతుంటుంది. ఇక్కడ భర్గో దేవస్య ధీమహి తత్ సవితుర్వరేణ్యం. అదేవిధంగా వరేణ్యంలో వరేణ్య శబ్దం. విష్ణుం వరేణ్యం వరదం తపఃపరమమాస్థితం. వరేణ్యుడైన ఆ విష్ణువుని పతిమిచ్చతి, పతిగా కోరిన దాన్ని కంసనాదరిస్తున్నా. అది మా తండ్రికి చెప్పాను, నాకు సూర్యుడితో విష్ణువే నా పతి అని చెప్పి నేను తపోనిష్ఠకి ఉపక్రమిస్తే ఆయన నా కోసం యమునా నది ఎందుకు ప్రత్యేకమైన భవనాన్ని నిర్మాణం చేశాడు. అది ఇతరులకు గోచరించదు. నేను ఇక్కడుండి తపస్సు చేసుకుంటున్నాను. ఎవరిని పతిగా కోరి తపస్సును ఆచరిస్తున్నాను ఆయనే నా వద్దకు పొడిచాడు. అందుకు నేను కుతూహలంతో ఆనందంగా ఆయన చూడాలని తిరుగుతున్నాను అని చెప్పాను. ఇక్కడ గమనించవలసింది కృష్ణుడు ప్రణాళిక. ఇక్కడికి ఎందుకు రావాలైనా అది ఉంటుంది. కృష్ణ కథలో గమనించవలసింది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలో అని తెలియదు. ఆయనకు తెలుసు. ఏదో మృగయా వినాదానికి వచ్చినట్టు చేశాడు. రాజుగారిగా అర్జునుడిని పంపించాడు. ఆమె ఇన్నాళ్ళు చేసిన తపస్సు ఇప్పుడు ఫలించిందని అనిపించాడు. ఇక్కడ అని కృష్ణుడి గురించి చెప్తూ ఒక మాట ఆయనే చెప్పాడు, కాలం కలయతామహం అన్నాడు. ఇక్కడ లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేను అన్నాడు. కాలం లెక్క పెడుతుంది. లెక్క పెట్టడం అంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏమిటి ఎలా ఇవ్వాలో నిర్దేశించేది కాలం. కృష్ణ అంటే కాలహ అని అర్థం. ఈ అర్థంతో భారతం అంతా పరిశీలిస్తే లేదా భాగవతం పరిశీలిస్తే కృష్ణుడు ఆ రూపంతోనే సంచరించాడు. మరి అది నా రూపం అని విశ్వరూపం చూపించి చెప్పాడు ఆయన. కాలోస్మి లోకక్షయ ప్రబుద్ధ అని అర్జునుడితో తెలియజేశాడు కదా. కృష్ణుడు అంటే కాలస్వరూప, ఇదొక అర్థం. కాలం అంటే ఏమిటో నేను మనం చెప్పుకున్నాం, వాడు వృత్తి చేయట్లేదు. నేను కథా దృష్టి ఎంత అవసరమో తత్వ దృష్టి అంత అవసరమో. ప్రతి చోట మనం భగవతత్వ ప్రతిపాదనకే కథ వినాలి, అంటే కథా కాలక్షేపానికి కాదు. ఇక్కడ నిన్న కాలం గురించి చెప్తూ ఒక స్థుతిని నేను వివరించుకోవడం జరిగింది. ఎక్కడో గుర్తుంది కదా, జాంబవంతుడు కృష్ణుని స్తుతిస్తూ నువ్వు కాలస్వరూపుడు అంటే కళను మనకు మాట అన్నాడు. కళను చేసేది కాలం. కానీ ఎవరి కర్మకి ఏది ఫలమో కలుపుట, ఆ కలుపుటే సంకలనం. అది చేస్తాడు. ఏ రూపంలో చేస్తాడు? కాలస్వరూపంలో చేస్తాడు. కాలం యొక్క రూపం ఏమిటి? భూమి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం, ఆకాశం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాలం ఎలా ఉంటుందండి అంటే ఫల రూపంలో, కర్మకి ఫల రూపంలో కాలం వస్తుంటుంది. అది కలనము అంటే ఇక్కడ. అందుకే కృష్ణుడు కాలస్వరూపుడు. ఆ రూపమే ఇక్కడ ఏ విధంగా తత్వమో తెలుస్తుంది. కనుక ఆమె యొక్క తపస్సుని లెక్క కట్టాడు. ఇప్పుడు ఫలించే సమయం వచ్చిందని వచ్చాడు అక్కడ, ఏమి అడగనట్టు. ఇలాగే లోకంలో అన్ని కూడాను ఆ జరిగేవన్నీ ఏదో మన నిర్వాకాలు అనుకుంటాం, కానీ కాలస్వరూపుడైన భగవానుని లీలయే ఈ విశ్వంలో జరిగే ప్రతి పని కూడా. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే ఈ విధంగా విన్నాడో, పైగా ఆమె చెప్తున్న మాట, నా పేరు కాళింది భాస్కర సంకల్పిత గేహమందు నదిలో కంజాక్షు విష్ణున్ ప్రభు పరుగా కోరి తపంబు సేయుడు వరుణ్ వాంఛింప. కృష్ణుడు వన్యరతిని వచ్చి వరించునంచు పలికెన్ నా తండ్రి నా తోడు తన్. నాకప్పుడు సూర్యుడు చెప్పాడు, వన్యరతిని అడవిలో విహరించాలనేటువంటి నెపంతో కృష్ణుడు వస్తాడు, అప్పుడు నీ తపస్సు పండినట్లు అని చెప్పగానే అప్పటి నుంచి నేను ఆశతో ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను అని చెప్పినది కాళింది. అప్పుడు ధనంజయుడు ఆ నీలవేణి పలుకులు హరికి చెప్పిన విని సర్వజ్ఞుడైన హరియుడు ఓహో అదా విషయం అని వరించినది గనక ఆమెను తన రథం మీద తీసుకుని ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. అప్పుడు వెళ్ళి ధర్మరాజుకి ఆయన చేసిన ఉపకారం చాలా ఉన్నది. ఆ సమయంలో మళ్ళీ కొద్ది కాలం ఉన్నాడు ధర్మరాజు వద్ద. ఆ నియమం చూడండి, ఆమెను తీసుకువెళ్ళి ధర్మరాజు అంతఃపురంలో అట్టే పెట్టాడు. ఆయన ధర్మరాజు దగ్గర కొంతకాలం ఉంటూ ఆ సమయంలోనే అర్జునుడి సహాయంతో ఖాండవ వనానికి వెళ్ళి అక్కడ ఒక లీలగా
అగ్నిహోత్రుడు ఆకలి తెచ్చడం కోసం కాండబాణాన్ని దహింపజేసి అందులో రక్షింపబడ్డ మయుడి చేత పాండవుల కోసం సభ నిర్మింపజేశాడు. మయ సభ నిర్మాణం. ఈ వృత్తాంతాన్నంతా స్మరింపజేస్తున్నారు. వాసవసూలు చేతనము వర్ణి శిఖాదని తొక్ర వేదనలు పాసిన చేసి ఒక్క సభ పార్థులకిచ్చ మయుండు ప్రీతుడై ఆ సభలోనే గాదే గమనాగమనంబుల కౌరవేంద్రుడు ఉల్లాసము బాసియుండుట జనస్థల నిర్ణయ బుద్ధిహీనుడై. మయసభ గుర్తుంది కదా అంటున్నాడు సుగ్రీవుడు. ఆ సభలోనే నేలేదో నీరేదో పోల్చుకోలేక దుర్యోధనుడు భంగపడ్డాడే ఆ సభ అని చెప్పారు. మొత్తం ఇంతగా ఉంటూ అప్పుడు ధర్మరాజు మొదలైన వారిని ఆయన వీడ్కోలు పలికి సాత్యకి మొదలైన తన సహచరులతో ద్వారకా నగరానికి చేరి బంధుజనుల సమక్షంలో ఒక్క పుణ్య దివసంబున శుభలగ్నంబున కాళిందిని పెట్టాడే. శాస్త్ర విధి ఎంత జాగ్రత్తగా నీకు నేను నచ్చాను నాకు నచ్చాను కదా వెళ్ళిపోదాం అని కాకుండా శాస్త్రరీత్యా మళ్ళీ ద్వారకకి తీసుకువెళ్ళి అక్కడ బంధుజన సమక్షంలో శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతయ్యారు మిగిలిన పళ్ళిలోకి చక్కగా జరిగిపోతున్నాయి. మన తర్వాత వివరిస్తున్నది అవంతి దేశాధీశ్వరుడైన విందాను విందులు దుర్యోధనకు వసులై హరికి మేనత్తయ్యైన రాజాధిదేవి కూతురైన తన చెల్లెలిని వివాహము ఉద్యోగించి స్వయంవరము సాటించిన. ఈ వృత్తాంతంలో 8 కళ్యాణాలు ఒక్కచోటే చెప్పాడు భాగవతంలో. ఒకే చోట రుక్మిణి కళ్యాణం వెంటనే మనకు ప్రద్యుమ్నుని జననము ఆయన వృత్తాంతము, తర్వాత సత్యభామ నిన్న చెప్పుకున్నటువంటి కాళినిది మన జాంబవతి వృత్తాంతం అవుతుంది. ఆ తర్వాత శమంతకుడి ఉపాఖ్యానం అవుతూనే మళ్ళీ కళ్యాణం ప్రారంభమైంది. అంటే భాగవతంలో కళ్యాణ కథలన్నీ ఒక చోట సమకూర్చారు. కానీ ఇక్కడ కొన్ని కళ్యాణాలు కొంచెం విస్తారం, కొన్ని క్లుప్తం. అంత మాత్రం చేత ఇది తక్కువ ఎక్కువ అనడానికి లేదండి. ఇక్కడ కథ మనకు మొత్తానికి తెలిసింది కదా, అది కాదు విశేషించి. అయితే మరొక చోట 8 కళ్యాణాలు ఒక చోట చెప్తాడు భాగవతంలో. అది ఒక రమ్యమైన అంశం. అది ఎప్పుడంటే చాలా కథ జరిగిపోతుంది. ఈ లోపలగా సూర్యగ్రహణం ఒకటి వస్తుంది. దాంతో వారందరూ దివ్యమైన సోమనాథ క్షేత్రం ప్రభాస తీర్థం వద్దకు వెళ్తారు. అక్కడ సముద్ర తీరం వద్ద మొత్తం యాదవులు పాండవులు కూడా సమయంలో వస్తారు. అందరూ చిత్రం ఏంటంటే గోపకాంతులు కూడా ఇప్పుడు వస్తారు. నందప్రజల నుంచి కూడా చాలా మంది వస్తారు. ఎప్పుడు గోపకులం అక్కడి నుంచి కృష్ణుడి నుంచి ఇప్పుడు చాలా కాలం అయింది. ఆ బృందావనం మొదలు వచ్చాక వాడు వెళ్ళలేదు. అక్కడికి వాళ్ళందరూ వస్తారు. కృష్ణుడిని చూసి పరవశించిపోతారు. ఒక్కసారి దుఃఖం వస్తుంది, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేవు కదా అని. వాళ్ళ ఏకాంతంలో కృష్ణుడు పిలుస్తాడు. ఎందుకంటే ఆ గోపకాంతలకి కృష్ణుడికి అనుబంధం వేరు. అవి కళ్యాణము స్త్రీ పురుష సంబంధం అది వర్తించదు. ఇది తెలుసుకోవాలి. అది కళ్యాణ కాదు రుక్మిణి నుంచే. అంతకుముందు గోపకాంతలతో కృష్ణుడికున్న అనుబంధం దైహికము కాదు. అది కేవలం అనుగ్రహ రూపమైనటువంటిది. అదొక అద్భుతమైనటువంటి తత్వగర్భితమైన భాగవత లీలని. అటువంటి గోపకాంతలు కృష్ణ వియోగంతో బాధపడుతుంటే మీరు బాధపడుతున్నారు కానీ మీకు నాకు వియోగం ఎక్కడ? నాతో ఉన్నప్పుడు నాతో కలిసి ఆనందించారు. నేను వేరుగా వచ్చినప్పుడు నన్ను స్మరిస్తూ ఆనందిస్తున్నాను. కానీ బయట ఉన్న నన్ను కాకుండా లోపల ఉన్న నన్ను నిత్యం అనుభూతిని తెచ్చుకోవడం కోసమే మీ నుంచి నేను దూరం వచ్చాను. ఎందుకంటే ప్రతివారు ఒక వస్తువు వియోగమైతే తలంచుకుని దాని గురించే బాధపడతారు. ఎంతకాలం బాధపడతారు? ఎంతకాలం అంటే ఒక కొంపట మీద మనం నీళ్లు పెడితే వేడిగా ఉంటాయి, దించేసాక నెమ్మదిగా చల్లబడిపోతాయి. ఇలాగ ఉంటే మానవ సంబంధాలన్నీ అని పెద్దలు చెప్తారు. ఇక్కడ నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే సమస్తం. ఎంతకాలం అయ్యా? 1 రోజు 2 రోజులు, మహా అయితే 3 రోజులు. అది ఎవడు బతుకువాడిని. కానీ వియోగం తర్వాత కూడా నిరంతరం చింతన చేశారంటే వాడు శుద్ధమైన ప్రేమ. గోపకాంతలు అటువంటిది. అది హృదయంలో నేను నిత్యం ఉన్నాను అంతే కదా. అందరి హృదయంలో నేను నిత్యం ఉన్నాను. అందరి హృదయంలో ఉన్న నన్ను అనుభవానికి అప్పుడు తెచ్చుకుంటాడు వాడు యోగి. దానికోసం చాలా కుస్తీలు పడుతూ ఉంటారు. ఎంత యాత్ర పడతారండి తమ హృదయంలో ఉన్న నన్ను తెలుసుకోవడానికి. వింటున్నంతసేపు అందరి హృదయంలో భగవంతుడున్నాడు అనిపిస్తుంది. మనం కూడా కాస్త కళ్ళు పూసుకుంటున్నాడు ఏమో అనిపిస్తుంది. కానీ ఉన్నాడని అనుభూతి నిలవదు. అంత తేలిక కాదండి, చెప్పినంత తేలిక కాదు. ఒక్కొక్కప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు భగవంతుడు ఉన్నాడండి హృదయంలో అనేస్తాం, అంటాం కానీ అనుకో. అనడానికి అనుకోవడానికి చాలా తేడా ఉంది. అనడం, అనుకోవడం, అనుభూతి చెందడం అని 3 దశలు. ఇంకా అనడం దగ్గర అనుకోవడం ఎప్పుడో, అనుభవించడం ఇంకెప్పుడో. అది కానీ సిద్ధించిందా దాని పేరు మోక్షం. మోక్షం అంటే ఏముంటుంది కదా, భగవద్ అనుభూతి మోక్షం. అదే ఇందాక తెలుగుగాక నాకు శివానుభూతి అన్నారే,
ఆ భగవద్ అనుభూతి చేకూరడమే మోక్షం అంటున్నారు కాదు. అనుభూతి అంత తేలిక కాదు. మహా అనుకుంటే క్షణకాలంలో వెళ్ళిపోతుంది, అది స్థిరంగా ఉండిపోతుంది. ఆ అనుభూతి ఇంత కష్టపడితే యోగులు ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నియంత్రించి ప్రాణాయామం చేసి రకరకాల యోగాలను అవలంబిస్తూ తత్వ విచారణ చేస్తూ ఇంత కష్టపడతారు. ఏమీ కష్టపడకుండా మీకు ఆ యోగం సిద్ధించింది కనుక మీరు మహాయోగులు, గోపికా యోగులు అని తెలుసుకోవాలి. గోపికాతత్వం కలిగిపోతే కళ్యాణకాలం పరమాత్మ లేదు. కాబట్టి మీకున్న వియోగమే లేదు. ఒకటి ఇన్నాళ్ళకు నువ్వు కలిసావు, ఇన్నాళ్ళు లేవని బాధపడటంలో కూడా మీరు నా స్మరణతో ఆనందిస్తున్నారు. కానీ మీకు నేను వేరుగా లేను. ఆ మాటకు వస్తే ఏ జీవుడికి నేను వేరు కాను. నేను వేరు కాను అనే విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు మహాయోగులు, సిద్ధపురుషులు. ఏ ప్రయత్నం లేకుండానే మీకు పూర్వ పుణ్య సాధనల వల్ల, పుణ్య సాధనే కాదు అనేక జన్మల తపస్సు వల్ల మీకు ఆ స్థితి లభించింది. మీకు నా నిత్యానుభూతి సిద్ధమైంది అని వారితో మాట్లాడాడు. ఒక విధంగా ఇది గీతోపదేశం బట్టి ఇలా ఇది మాట్లాడి అక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే ద్రౌపదీదేవి వెళ్ళి కృష్ణుని అష్టభార్యలతో కూర్చుంది. ఆవిడ కృష్ణ కథలు వినాలంటే చాలా మాకు ఇష్టం, మీ పెళ్లిళ్ళు ఎలా జరిగాయో చెప్తే వినాలనుంది అంటుంది ద్రౌపదీదేవి. ఇంక వీళ్ళందరూ కూర్చొని కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నారు. అక్కడ ద్రౌపది ఒక మాట ఉంటుంది, కృష్ణుని కథలు ఎన్ని మార్లు విన్న ఆనందం కలిగిస్తే పైగా అనుభవం పొందిన వారు చెప్తే ఇంకా బాగుంటుంది. మీరు మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది. కృష్ణుని భార్యలందరినీ అడిగిందండి. ఆవిడ అలా అడుగుతూ ఉంటే అందరూ వచ్చి అప్పుడు కూర్చున్నారు, విందాం వీళ్ళు ఏం చెప్తారా అని విందామని కూర్చున్నారు. అప్పుడు ఒక్కొక్క తమ కళ్యాణ గాథని వివరించారు. ఇక్కడ 8 మంది వాళ్ళ నోటితో కళ్యాణ గాథ చెప్తారు. అక్కడ రుక్మిణీదేవి మొత్తం తన కళ్యాణ గాథను ఒక్క శ్లోకంలో చెప్పి మన 4 పద్యాలు శ్లోకాలు చెప్పుకోండి. సత్యభావం చెప్తుంది, కాళింది దేవి చెప్తుంది మళ్ళీ విడిగా, ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు చెప్తారు. అక్కడ క్లుప్తంగానే మళ్ళీ వస్తాయి, ఒకరు ఒక శ్లోకం లేదా 2 శ్లోకాలు. కొంచెం విస్తారంగా 8 మందిలో ఒక ఆవిడ చెప్తుంది. అది మనం అక్కడికి వెళ్ళి మనం తెలుసుకున్నాం. అంటే అక్కడ దాకా వెళ్ళక్కడ అది ఇక్కడ తెచ్చుకున్నాము కళ్యాణ కథల్లో. కానీ కళ్యాణ కథల్లో ఇక్కడ చెప్తున్నట్టు మిత్రవింత ఆవిడ చెప్తున్నటువంటి కథా వృత్తాంతం పోతన గారు అక్కడ రాశారు, ఇక్కడ రాశారు, కానీ కొద్దిలోనే అయిపోయింది. అవంతి దేశాధీశ్వరులైన విందాన విందులు దుర్యోధనకు వసులై హరికి మేనత్త అయిన రాజాధిదేవి కూతురైన తమ చెల్లెలిని వివాహము చేయ ఉద్యోగించి స్వయంవరము పాటించిన అన్నారు. దీని మూలంలో స్వయంగా మిత్రవిందే చెప్తుంది, యోమాం స్వయంవరం ఉపేత్య విజిత్య భూపా నిన్యేస్వయూధగమివాత్మ బలిం ద్విపారి భ్రాతృంశ్చ మే పకురుతః స్వపురం శ్రియముఖః తస్యాస్తు మేను భవమన్యవనే జనత్వం. ఈ శ్లోకంలో మొత్తం చెప్పింది. ఇక్కడ మిత్రవింద యొక్క తండ్రి పేరు జయసేనుడు, తల్లి పేరు రాజాధిరాజ. ఈమె కృష్ణుడికి మేనత్త వలస అవుతుంది. వారి యొక్క పుత్రిక మిత్రవింద, పుత్రుడు విందా అనువింద అనేటువంటి వారు. అయితే ఈ విందాను విందులు దుర్యోధనుడి స్నేహితుడు. దుర్యోధనుడి స్నేహితులు అంటే తెలిసిపోయింది, వీళ్ళు హరివర్గం వాళ్ళు కొన్ని మొహమాటాల కోసం కృష్ణాన్ని గౌరవిస్తున్నప్పటికీ, బలరామాన్ని దండం పెడుతున్నప్పటికీ వాళ్ళ లోపల కృష్ణ ద్వేషం ఉంది. కనుక వాళ్ళ మిత్రుడికి కూడా అదే ఉంది. తల్లిదండ్రులకి ఈ మిత్రవిందని కృష్ణుడికి ఇచ్చే వివాహం చేయాలి. పైగా ఇక్కడ మాట కృష్ణే రక్తం, ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. చివరికి అవన్నీ మనం విప్పుతాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణే రక్తం అంటే కృష్ణుని యందు మిగుల అనురక్తి కలిగినది అని అర్థం. ఇక్కడ కృష్ణుడిపై గాఢమైన అనురాగం కలిగి ఉంది మిత్రవింద. ఆ విషయం తెలిసిన జయసేనుడు రాజాధిరాజు కూడా ఆయనకి వివాహం చేద్దాం అనుకున్నారు. కానీ విందాను విందులు పడనివ్వక స్వయంవరి ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకుని సమస్త రాజవీరులను పిలిచారు. అందులో కృష్ణుడు కూడా పిలువబడ్డాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఆ నిండు సభలో మిత్రవింద భరించింది ఆయన్ని. ఆమెను తీసుకుని నేను బయలుదేరాడు. భూరమణులు సూడక వీరత చే కొనియ మిత్రవిందన్ నిత్యాపూరిత సుజనానందన్ చారు చుకుల కాంతి విచిత షట్పద బృందన్ మిత్రవిందన్. ఆ మిత్రవిందని చేపట్టాడు. ఇది చిత్రం ఏంటంటే ప్రతిసారి ఈ వివాహం ఇది సింపుల్గా అవ్వలేదండి. ఏదో యుద్ధం జరగాలి, ఏదో జరగాలి. ఇంకొక తల్లి కాళింది చక్కగా జరిగింది. కానీ అందులో గమనించవలసిన మరొక అంశం ఏంటంటే ఆమె మాత్రం కృష్ణుడే కావాలని తప్పించుకుంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు కృష్ణుడు. అంటే ఈ కథలన్నీ గమనిస్తే తాను కావాలని ఏ ఒక్కరిని చేపట్టలేదు, తనను కావాలనుకున్న వారిని ఆయన స్వీకరించాడు. ఇది కృష్ణుడు ప్రధాన. ఇవి తెలియక మన సినిమాల్లో వాటిల్లో
మధురా నగరిలో చల్లనమ్మ గోధుమలు కృష్ణుడు గోపికలు వెంటపడ్డాడని, ఆడవాళ్ళ వెంట తిరిగాడని ఏవో 2-3 పాటలు పట్టుకుని దాన్ని తీసుకుని కృష్ణుడు స్త్రీల పట్ల ఆసక్తి గలవాడనేటువంటి ఒక పనికి మాలిన దుర్మార్గపు కథలు సృష్టించాడు. మీరు భాగవతం మొత్తం చదవండి. నందవ్రజంలో గాని, బృందావనంలో గాని, ఆ తర్వాత ఆయన మధురగా వచ్చి ద్వారకలో ఉన్నప్పుడు గాని ఎక్కడ ఏ స్త్రీని ఆయన కోరలేదు, ఏ స్త్రీ వెంటపడలేదు. ఇది కూడా గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. కృష్ణుడు కావాలనుకుని ఎవరైతే తప్పించిపోయారో వారిని ధర్మానుగుణంగా స్వీకరించాడు. ఇది గమనించుకోవాల్సింది. భగవంతుడిగా అయితే ఆయన్ని ఎవరు ప్రార్థిస్తారో, ఏ భావంతో ఆశ్రయిస్తారో వారిని ఆ భావంతోనే అనుగ్రహిస్తాడు. కనుక మొత్తం కథకి ప్రధాన సూత్రం, ఎవరు ఏ భావంతో ఆశ్రయిస్తారో వారిని ఆ భావంతో అనుగ్రహించిన అవతారమే కృష్ణావతారం అని చెప్పుకుంటూ, ఆశ్రయించిన వారికి భావం కానీ ఈయనకి ఏ భావమో లేదని కూడా చెప్పుకున్నాం. మొత్తం కృష్ణావతార తత్వం అంతా అక్కడ ఉన్నది. అలా ఎవరు ఏ భావంతో వెళితే వాళ్ళకి ఆ భావంతోనే వచ్చాడు. కామోత్కంఠత భూమికల్ భయమును కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ భాగవతంలోనే ధర్మరాజుతో నారదుడు చెప్తాడు వృత్తాంతాన్ని. ఆ చెప్పినప్పుడు ఏమంటున్నాడు, ఒక్కొక్క భావంతో భయమును కంసుండు వైరక్రియను శిశుపాల ముఖ్య నృపతులు కామోత్కంఠత గోపికలు. అలాగే మీరు ప్రేమను మీరదు, కృష్ణుడు మావాడు బంధువుని ప్రేమతో మీరు, భక్తిని మీరు. అంటే ఆయన కూడా భక్తే కదండి, 2 భక్తులకి తేడా ఉంటా. ఇక్కడ భక్తి అంటే పరాభక్తి, జ్ఞాన వైరాగ్యయుతమైన పరాభక్తి నారదుడు. భక్తిని మేము అంటే నా వంటి వారు అంటే నారదుడు, సాటిల్యుడు ఇత్యాదులు కలుపుకున్నాడు ఆయన. ఇక్కడ ఇలా ఒక్కొక్క భావంతో వెళ్ళారు. అందరికీ ఆయన ముక్తినిచ్చాడు. అంటే భావం ఉన్నంత మాత్రాన్ని ముక్తినిస్తాడా? మనకి ఏదో భావం ఉంటుంది భగవంతుడి. ఇప్పుడు ఇందులో వైరభావం అన్నారు కనుక రేపటి నుంచి వైరమార్గం అవలంబిద్దామంటే నశించిపోతాం. దానికి శాపగ్రస్తులైన వారికి అది తగులుతుంది, కానీ అందరూ ఆ మార్గం అవలంబించడానికి కూడా లేదు. వాళ్ళకి ఆ యోగం సిద్ధించింది. అయితే వీళ్ళందరూ కూడా లక్షణం చెప్పాడు అక్కడ. ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠత, గొప్ప శబ్దం, శాస్త్రీయమైన టర్మ వాడారు అక్కడ పోతన కదా. ఉత్కృష్టమైన ధ్యానం యొక్క గరిష్ఠత ఉంటే ఎవడు ఏ భావంతో వెళ్ళినా అనుగ్రహిస్తాడు. అంటే ధ్యాన గరిష్ఠత అంటే అర్థం ఏంటి? ధ్యానం అంటే తదేక చింతన. ధ్యానం అనే శబ్దానికి అర్థం తద్ ఏక చింతన, నిరంతరం దానిని మాత్రమే చింతన చేయడం ధ్యానం. అంతేగాని కళ్ళు మూసిన 10 నిమిషాల నుండి ఫోటో తీరే బాబు వాట్సాప్లో పంపిద్దాం అంటే అది ధ్యానం కాదు. అందుకే ధ్యానం అంటే తదేక చింతన అంటే ఇక్కడ తదేక చింతన ఎప్పుడు అంటే ధ్యానానికి కొంచెం 10 మినిట్స్ 1 అవర్ ధ్యానం కాదు. ఏ పనులు చేసినా పానీయంబులు త్రాగుచుని పొడుచుచుని భాషకుచుని ఆ శరీరాన్ని త్రాగం చేయుచు ఏమి చేస్తున్నా అదే చింతన ఉండాలండి. అలా ఉంటే అది ఉద్దామ ధ్యాన గరిష్ఠత. అది ఏ భావంతో సిద్ధించినా కృష్ణుడు అనుగ్రహిస్తాడు. కొందరు వైరభావంతో సిద్ధిస్తుంది. శిశుపాలుడికి బుద్ధి పనిచేయడం మొదలెట్టింది గురించి కృష్ణుడు తిట్టాడు. ఆయన అదొక దీక్ష. దాంతో ఆయన చేసే పని ఏంటంటే కృష్ణుడు హిస్టరీ అంతా స్టడీ చేసేవాడు. అందులో ఏది లోపంగా చెప్పడానికి బాగుంటుందో ఎంచుకునేవాడు. ఇప్పుడు శిశుపాల వారసులు ఉన్నారు కానీ శిశుపాలు అంతా యోగులు లేరు. నీకు ఇదే పని. కృష్ణుడు గురించి ప్రస్తావన వస్తే తిట్టేవాడు. ఆ తిట్లు లెక్కకి దాటిపోయేది. ఇంత లెక్క దాటిపోతే ముక్తి గట్టి ఇంకేమి ఇవ్వగలను అని లెక్క పూర్తయింది అని చెప్పి లెక్క కట్టేవాడు కదా కృష్ణుడు. ఇంతగా చెప్పుకున్నాను, లెక్క పెట్టేవాడు కనుక ఈ లెక్క పూర్తయిందిరా బాబు అని ముక్తి శిశుపాలు. ఇలా ప్రతివాడు ఆ భయంతో కంసుడు చూడండి, అది ఎప్పుడో అష్టమ గర్భం వస్తుందని ముందు చెప్పి ఆకాశవాడు. అప్పటి నుంచి భయపడుతున్నాడు నిరంతరం పుట్టకుండా. చెల్లికి గర్భవతవగానే భయం. మొదటి కొడుకే కదా అనగానే పర్వాలేదు అనుకున్నాడు. మళ్ళీ వచ్చాక యోగమాయాదేవి ఎలా చెప్పిందంటే కృష్ణుడు పుట్టలేదు అనుకుంటే పర్వాలేదు, పుట్టాడు మరొక చోటు ఉన్నాడని చెప్పింది, కానీ ఎక్కడ పుట్టాడు ఎలా ఉన్నాడని చెప్పలేదు. అప్పుడు మళ్ళీ భయం మొదలైంది. నిరంతరం భయమే కనబడే వరకు. కనుక వీళ్ళందరూ ఉద్దామ ధ్యాన గరిష్ఠులేదండి. అలాగా ఇక్కడ నిరంతరం తననే చింతన చేస్తూ ముందు తల్లిదండ్రులు ఒప్పుకుని తర్వాత అన్నయ్య వెళ్తున్నాడే అని వాళ్ళు డెసిషన్ మార్చేసుకున్న వీళ్ళు మాత్రం నిర్ణయం మార్చుకోకుండా
తన వారైన వారు సహకరించడం తెలిసిన తన వాడు కృష్ణుడే, ఆయన చూస్తాడని దీక్షగా ఉన్నారు కనుక కృష్ణుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఇలా మీరు కృష్ణ కథను పరిశీలిస్తే ఏ ఒక్కరిని తాను కోరుకోలేడు, తన కోసం తప్పించిన వారిని తాను అనుగ్రహించాడు. ఇది మొదలు తెలుసుకుంటే మనం వింటున్న పనికి మాలిన విమర్శలు సమాధానాలు దొరికిపోతాయి. ఒక్కటే దీనికోసం మనం పండితులు వ్యాఖ్యానించక్కర్లే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని భాగవతం చదివేది చాలు. అది మనం చెయ్యం. ఈ నాటకాల రాయుడు సినిమాల వాళ్ళు బాధ్యతగా తీసుకోరు. అవే ప్రమాణాలను భావించే దౌర్భాగ్యం మనకి కలిసి ఉంటుంది. ఎంత నేను చెప్పినా మాత్రం మానేస్తామా? రేపు మళ్ళీ కృష్ణుడి మీద ఎవడో టీవీ సీరియల్ తిడతాడు, మనమే పక్కపక్క నవ్వుతూ ఉంటాం. ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో. ఎందుకంటే భగవత్ తత్వం తెలియకుండా, అవతార రహస్యం తెలియకుండా మహాపురుషుల గురించి మాట్లాడారు. ఇటువంటి వారు దుష్ట సంస్కారముల వల్ల మాట్లాడతారు, మరింత దుర్గతిని పొందుతారు అంటూ పార్వతీదేవి చెప్తుంది కుమారసంభవంలో. అది గుర్తొస్తుంది. మొత్తానికి ఇప్పుడు కృష్ణ రక్తం, కృష్ణే రక్తం. రక్తం అంటే అక్కడ రాగము కలిగి ఉన్నది, అనురాగము కలిగి ఉన్నది. కృష్ణుని యందు అనురాగము కలిగి ఉన్నటువంటి ఆ మిత్రవింద గురించి తెలుసుకుని కృష్ణుడు స్వయంవరాన్ని గురించి ఆమె స్వీకరించాడు. అడ్డు వచ్చిన వారందరినీ కూడా జయించి మరి వచ్చారు. ఇక్కడ స్వయంవరంలో అటువంటి శక్తి కూడా ఉండాలి. ఈ విధంగా ఇప్పటి వరకు మిత్రవిందా వివాహం కూడా చెప్పడం జరిగింది. తర్వాత మరొక కథ చెప్తున్నారు. కోసల దేశమేగడి నగ్నజిత్తను నరనాథుడు ఒకడు, సుమతి ధార్మికుడు. కోసల దేశాన్ని అప్పుడు నగ్నజిత్ అనే రాజు పాలించేవాడు. ఆయనకు కుమార్తె ఉన్నది. నాగ్నజితి అను కన్యక గుణవతి కలదు. ఆమె పేరు నాగ్నజిత్. నాగ్నజిత్ అనే పేరు కాదండి, నగ్నజిత్ యొక్క కూతురు నాగ్నజిత్. అయితే పేరేదో ఉండాలి కదా, పేరు మూలంలో ఉన్నది. మూలంలో పేరు చెప్తున్నాడు. తస్య సత్యా భవత్కన్యా దేవి నాగ్నజితి కృప అన్నాడు. నగ్నజిత్ కుమార్తె పేరు సత్య. అయితే మనకి సత్యభామం ఉంది కనుక మళ్ళీ ఈ సత్య చెప్తే అయోమయ ఏర్పడుతుంది. నాగ్నజిత్ అనే పేరుని మనం ఇక్కడ సార్థకం చేసుకుంటున్నాం. కానీ అదే మరొక తేడా తెలియని కోసం సత్యభామ ఆవిడ, సత్య ఈవిడ. నగ్నజిత్ కుమార్తె కనుక నాగ్నజిత్ అనే పేరు. అదే నాగ్నజితి అను కన్యక గుణవతి కలదు. ఆమె గుణవతి, సౌందర్యవతి, రాజపుత్రి, కోసల దేశం. కోసల దేశం అంటే చాలా విశేషమైనటువంటిది. అందుకే చాలా మంది రాజన్యులు ఆ కోసల దేశపు రాజుతో సంబంధం కలుపుకోవాలని ఈ అమ్మాయిని వివాహం ఆడాలని చూపిస్తున్నారు. పెళ్లిగా వాడుతున్నాయి పృథివీసులే చించరి. అయితే ఆమెకు కూడా కృష్ణ భక్తి, కృష్ణుడే తన పతి కావాలని అనుకునేది ఈ సత్య కూడా. రాజుకు కూడా అదే ప్రీతి భావం. ఎంతమంది రాజన్యులు వస్తున్నారు కనుక వీరందరినీ కాదని కృష్ణుడిని అంటే మళ్ళీ రాజుతో గొడవ వస్తుంది. అందుకే ఆయన ఒక మాట చెప్పుకున్నాడు. నా దగ్గర మదించిన 7 వృషభాలు ఉన్నాయి, వాటిని నిగ్రహించడం మహా కష్టం. ఎవడైతే వాటిని నిగ్రహిస్తాడో వాడికి నా కూతుర్ని ఇస్తాడు. రాజు అంటే భుజపరాక్రమం కలిగిన వాడు ఉండాలి కదా, అంత బలవంతుడు ఉండాలి కదా, వీరుడి ఉండాలి కదా. దీన్ని వీర్య శుల్క అని అంటారు ఇక్కడ. అంటే పెళ్లి కొడుకు వీరత్వాన్నే శుల్కముగా చూపించి వివాహం చేస్తే వీర్య శుల్క అవుతుంది. అందు వీర్య శుల్కగా మా అమ్మాయి విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను అనగానే భూమి మీద ఉన్న రాజన్యులందరూ ప్రయత్నించారు ఆ గోవు వృషభం 7 కూడా నిగ్రహించడానికి. అది గోవు వృషభం వంగుల 7 కూర్చి తిగిచి బాహుబలమన ఎప్పడు పట్టి కట్టు. ఆ 7 నిగ్రహించి 7 కలిపి కట్టగలిగారు. అటువంటి వాడికి కన్యకు వల్లభుంటనిన వాని పట్టజాలకు పోదులు ప్రజలు వెగలి. దాంతో ప్రయత్నించారు కానీ ఎవ్వరు కూడా గోవు వృషభాన్ని నిగ్రహించలేకపోయారు. మొత్తానికి ఈ విషయం తెలుసుకుని సేనా పరిభృతుడి భగవంతుడైన హరి విని కోసలపురం కొనుగోలు జరిగిన కోసల నగరాన్ని చేరుకున్నాడు. ఆ కోసల నగరాన్ని చేరుకోగానే కోసల రాజు హరికి అర్ఘ్యపాద్యాచరణాలతో స్వాగతం పలికి పీఠం సమర్పించి నమస్కారం చేసి, ఆయన నువ్వు ఏ పని మీద ఇక్కడ వచ్చావో ఆజ్ఞాపించి మేము చేయడానికి సిద్ధం ఉన్నాడు. అంటే నిజానికి కృష్ణుడు రాజ్యం కాదు, కానీ సర్వరాజులకి కృష్ణుడు అంటే అంత గౌరవం ఆనాడు ఉండేది. మొత్తం దేశంలో ఉంటే అప్పుడు భరతఖండే కదా. అది ఎంత విస్తారం అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న పరిధులు కావు. ప్రస్తుతం అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ దాటి అంత భారతదేశంలో భాగమే. అందుకే పర్వత రాజ్యములు ఎన్ని ఉండేవి, ఎన్ని రకాల రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎలాగ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చారు. అదేవిధంగా ధర్మరాజు రాజశ్రీయాగం చేసి చక్రవర్తి అయ్యాడు. ఆ చక్రవర్తి అయినప్పుడు ఏ రాజులు వచ్చి ఆయన రాజ్యంలో తమ రాజ్యాన్ని కలిపి సామంతులైపోయాడు వర్ణిస్తారు. ఇవన్నీ మనం సరిగ్గా అక్కడ ఉన్న భారతంలో చదివితే భారతదేశం యొక్క ఆనాటి భౌగోళిక పరిస్థితులు, ఎంత విస్తారమైన ప్రపంచ జ్ఞానం అప్పుడు భారతదేశానికి ఉండేదో మనకు తెలుస్తుంది.
యుద్ధానికి వచ్చిన వాళ్ళల్లో కూడా వివిధమైన రాజులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారని వర్ణించినప్పుడు ఆ రాజుల పేర్లు, వాటి లక్షణాలు, ఆ ఊళ్ళ ప్రభావాలు అన్ని చూపించారు. ఇవన్నీ చరిత్ర దృష్టితో భారతాన్ని చూస్తే అనేక అంశములు మనకు తెలుస్తుంది. అటువంటిప్పుడు కోసల దేశానికి అంటే అయోధ్య రాజధానిగా ఉంటుంది. కోసల దేశం అంటే అక్కడికి ద్వారకానాథ కృష్ణుడు వెళ్తే అక్కడున్న ప్రభువు కృష్ణుడిని ఎంత గౌరవించాడు. అప్పుడు రాజన్య లోకంలో కృష్ణుడికి ఉన్నటువంటి గౌరవం అలాంటిది. ఎందుకంటే రాజసూయ యాగం చేసి అపారమైన సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ధర్మరాజు ఇదంతా కృష్ణుడి వల్లే చేయగలిగాను అని కదా ప్రథమ పూజ అక్కడ పూజ చేసిన కృష్ణుడికి. అంతేకాదు ఆయన పరాక్రమంతో సంపాదించి యాగం చేసేది మహానుభావుడు. వంచనతో దాన్ని తీసుకున్నాడు దుర్యోధనుడు. తర్వాత సంగతి మొత్తానికి అప్పుడు కృష్ణుడి యొక్క ప్రభావం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి పనికొస్తాను. మొత్తం కోసల రాజు ఆయన నమస్కారం చేసి ఎప్పుడైతే నువ్వేం చెప్తే చేస్తాను అంటూ ఉంటే కృష్ణుడు వచ్చిన విషయం తెలుసుకుని అంతఃపుర సౌధం నుంచి ఓరకంట కృష్ణుడి గమనించి ఎవరు వాళ్ళ కుమార్తె చూసింది నాగరిది చూసి మురిసిపోయి నమస్కారం చేసుకుంటుంది. ఒకసారి భగవంతుడు ఏమంటే భూయాదయం మే పతి ఆశిషోమలా కరోతు సత్యా యది మే ధృతో వ్రతై భూయాదయం మే పతి ఆశిషో అమలా. దేవతలందరూ నన్ను ఆశీర్వదించి ఈతని నాకు పతి చేయుగాక అని దేవతలందరూ దాన్ని పెట్టి ఈత పతిగా పొందగలిగిన వ్రతములు, యోగములు, తపస్సులు గర్గర్మంలో చేసి ఉన్నానేమో. అలా చేసి ఉంటే ఈయన తప్పకుండా నాకు పతిగా లభిస్తాడు. అలా పతిగా లభింపజేయమని భగవంతుడు ప్రార్థిస్తుంది. ఆ రాజకన్య ప్రియమున ఆ రాజీవాక్షు మోహనాకారు త్రిలోకారాధితు మాధవు తనకు ఆరాధ్యుంటైన నాథుడని కోరేనుగా విష్ణుడవ్యయుండె విభుడు కావలనని నోచినట్టి తొట్టినోము ఫలము సిద్ధమయ్యనేని చేకునుబో నన్ను చక్రధరుడు వైరి చక్రధరుడు అనుకున్నది ఇలా. అప్పుడు ఎన్ని రకాలుగా మనస్సులో ఆందోళనలు వచ్చాయంటే వ్రతాలు పుణ్యాలు చేస్తే కానీ దొరకడు. నేను చేసేదే లేదో నాకు తెలియదు. కానీ కోరిక మాత్రం అన్ని వ్రతములు అన్ని యోగములు చేస్తే పొందేవాడిని పొందాలన్న కోరిక మాత్రం నాకు ఉంది. పైగా సిరియు పద్మ భవేశ దిక్పతులు సేవించి యవ్వాని శ్రీ చరణాంభోజ పరాగములు శిరములు సమ్యగ్గతి దాల్తులు ఈ ధరణీ చక్ర బలంబు బాపుటకు ఉచ్చకేళి ముద్దులు దయాపరుడై ఎవ్వడు దాల్చు అట్టి హరి ఎవ్వంగి ప్రవర్తించును. ఇది సంస్కృత శ్లోకాన్ని చక్కగా తెలుగులోకి తీసుకొచ్చారు కదా. పోతన గారి మాట మనం ఇక్కడ తీసుకున్నాం. అటు లక్ష్మీదేవి, ఇటు బ్రహ్మదేవుడు, దిక్పాలకుడు వీరందరూ ఎవరిని సేవించి ఎవరి పాదపద్మ ధూళిని శిరస్సులో దాల్చుతాడో, ఎవడు ఈ భూభారాన్ని నశింపజేయడానికి అనేక అవతారాలు ఎత్తాడో అటువంటి కృష్ణుడు నన్ను ఎలా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కోరిక చాలా పెద్దది. నా అర్హత గురించి నాకు తెలియదు. వ్రతాలు తప్పలు చేసేరని ధీమాగా నేను చెప్పలేదు. ఏం చేశాను నాకు తెలియదు కదా. ఆయన ఎలా అనుగ్రహిస్తాడో. పైగా కోరుకుంటుంది సామాన్యుడిని కాదు దేవతలకు సైతం దుర్లపడిన వాడు దేవవంద్యుడు దేవదేవుడైనటువంటి వాసుదేవుని కోరుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటే ఇక్కడ నగ్రజిత్ నమస్కారం చేస్తూ అంటున్నాడు, స్వామి మీరు ఎందుకు వచ్చారంటే నేను ఒక కోరిక కోసం వచ్చానయ్యా అంటాడు. అన్యుల యాచింపరు రాజన్యులు సౌజన్యకాంక్ష చనుదెంచితి. ఇప్పుడు నేను ఎవరిని అడగను. అది రాజైన వాడు ఎవరిని యాచించకూడదు. నేను ఎప్పుడు యాచించలేదు కానీ నిన్ను ఒకటి యాచించడానికి వచ్చేదయ్యా అన్నాడు. స్వామి మరీ లీల చేస్తున్నా కానీ ఆత్మానందేన పూర్ణస్య కరవానికి మల్పసహ గొప్ప మాట్లాడతాడు. ఎవరికైనా కోరిక ఉంది అంటే లోపల కొరత ఉంటే కోరుకుంటుంది. తెలుసుకుంటాడు. గొప్ప మాట ఈ శ్లోకం. లోపల లోటు ఉంటే కోరుకుంటుంది. అంతే కదా. కొండ ఖాళీ ఉంటే నిలిపోయాలనిపిస్తుంది. నిలిపోతే ఎవరు నిలిపోస్తాడు? కానీ ఆనందం యొక్క కొరత ఉంటే కోరుకుంటుంది. తామే ఆనందమైన పూర్ణుడికి కోరిక ఉండదు, తీర్చవలసిన అవసరం ఉండదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే నిండైన సముద్రంలో నీళ్లు పోస్తానే ఎవరైనా. ఆనందమే నిండి నీకు కోరిక ఏమిటయ్యా? పైగా అల్పులమైన మేము పూర్ణానంద స్వరూపుడైన నీకు ఏమి తీర్చగలము? ఆత్మానందైన పూర్ణస్య కరవానికి మల్పసహ. కొన్ని అద్భుతమైన వాక్యాలు ఉంటాయండి పరమాత్మవి. వాటి మీద మొక్క వదులుకోలేదు ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఇంత చక్కగా అంటే ఏం లేదయ్యా, నీ కుమార్తెనే వివాహం ఆడాలనుకుంటున్నాను. చూసారా
భక్తురాలు బయట పెట్టలేని కోరిక భగవంతుడు గమనించి అది తన కోరిక చెప్పాడంటే అది భక్తవాత్సల్యం ఎంత గొప్పదో అని. ఆమె బయట పెట్టలేకపోతుంది, లోపల తప్పించిపోతుంది. కారణం నిన్ననే చెప్పుకున్నాను, సిగ్గు. ఆ విడియం చేత ఆవిడ చెప్పలేకపోతుంది. కానీ ఈయన గమనించి ఆమె కోసం అనగానే వెంటనే అంటున్నాడు ఆయన, నీకు మేతిచ్చేది ఏమిటయ్యా? కన్యం చేకొని ఇన్ని లోకముల నీకన్నం కనుండైన రాజన్యుడెవ్వడు నీ గుణంబులకు ఆశ్చర్యంబునం పొంది తానన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునం నిశ్చయి ధన్యత్వంబును చెందియున్నది కదా తాత్పర్య సంయుక్త జయి. నువ్వే కన్యను కోరినట్లయితే కన్యక తక్క వరుడు నీకంటే ఎవడుంటాడయ్యా? గుణముల్లో గాని, వీరత్వంలో గాని, ధర్మంలో గాని సర్వ విధములా పరిపూర్ణుడివైన నువ్వు. అటువంటి నిన్ను వదలలేక లక్ష్మీదేవే నీ అందు ఉన్నది అంటే ఇంకా సామాన్య గురించి చెప్పడానికి ఉన్నది. అయితే నాకు ఒక నియమం ఉందయ్యా. అనేక మంది రాజన్యులు నా కన్యను కోరడంతో నేను వీర్యశుల్కగా చేసి అక్కడ గోపురుషభమును సప్తకాన్ని పెట్టి ఉంచాను. చంచత్ గోపురుష సప్తకంపు గడిని శైలించి ఎవ్వాడు బంధించు వారికి కూతునిత్తులని ఏ చీరించిన వైభవో దంచత్ గర్భులు వచ్చి రాజతనయులు తత్పాల శృంగాహించిత్ కాలము నోర్మకే కుదరని కేడించి భిన్నాంతులై. అనేక మంది రాజన్యులు వచ్చారు, ప్రయత్నించారు. నేనేం కష్టపడక్కర్లేకుండానే ఆ వృషభముల కొమ్ముల ధాటికి, ఆ కాళ్ళ పిసురులకి, వాటి యొక్క వేగానికి తాళలేక పారిపోయారు. ఇలా నేను అనుకున్నాను కనుక నువ్వు వాటిని నిగ్రహించినట్లయితే నేను తప్పకుండా కన్యని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగానే ఒక్కసారి స్వామి తిరునబురవి అక్కడున్న వృషభములన్నా తెప్పించి పెట్టారట ప్రాంగణంలో. భయంకరమైన కోడిగిత్తలు అవి అప్పుడే కాలు దుబ్బుతున్నాయి, మట్టి రేగుతోంది, కొమ్ములు విసురుతూ ఉన్నాయి. కట్లు కట్టారు. కానీ కృష్ణుడు చూశాడు. వెంటనే కట్లు విప్పారు, మహావేగంగా వస్తున్నాయి, దుబ్బుతూ వస్తున్నారని కూడా. అవి చూశాడు ఎవడు? కృష్ణుడు. ఈ కృష్ణుడు సామాన్యుడా? కదియ నఖారి వత్సవక కంస విదారి ఖల ప్రహారి తాఘనతర కిల్బిషంబుల అగణ్య భయంకర పౌరుషంబులన్ సునిశిత శృంగ నిర్దళిత సూర సమూహ ముఖామిషంబులన్ హన్న గుణోమిషంబుల మహాపురుషంబుల గోవృషంబులన్ కనియ నఖారి. కృష్ణుడు చూశాడు ఆ వృషభాలు ఎలా ఉన్నాయో కానీ పద్యం అలా నడిచింది. పద్యం అంటే అంత అందంగా ఉంటుంది. నాకు అర్థమైందా లేదా అని ట్రాన్స్లేషన్ చదివాడు. పొయిట్రీ ఎక్కడ అర్థం ఉంటుంది? పొయిట్రీ అర్థమవుతుంటే లోరాట చదువుకోవాలి, అర్థమవుతుంది. భావం ట్రాన్స్లేషన్తో తెలియడం కాదు, పదంతోనే తెలియాలి. అంటే మీరు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సౌండ్, ఆ శబ్దం ఉనికితోనే భావం కలగాలి. అది ఎంతసేపు మాటల్లో నడిచిన పద్యం ఇక్కడ వృషభాలు ఎలా నడిచాయి, పద్యం ఎలా నడిచింది. చూసిన వాడు ఎవడంటే అఘారి వత్సవక కంస విదాని ఖల ప్రహారి. చూసిన వాడు అఘాసుర బకాసుర వత్సాసుర కంసాసురాది రాక్షసులను సంహరించిన వాడు చూశాడు. ఎలాంటి వాటిని చూశాడంటే మహాభయంకరం ఉన్న వాటిని చూసి అవి దూకి వస్తూ ఉంటే చేలము చక్కగట్టుకుని ఆ వస్త్రాన్ని పైన ఉత్తరీయం తీసి నడుకు ఒకసారి కట్టి చిత్రగతి వాడి 7 గుర్తులై ఒక్కడు 7 అయ్యాడు. బాలుడు దారు రూపముల బట్టెడి కైబడి బట్టి ఒక పిల్లాడు రాతి బొమ్మలో కర్ర బొమ్మలో పట్టుకున్నంత తేలిగ్గా వెళ్ళిపోయి వీరసాతూరుడు గుర్తి నేల పడద్రోచి మహోద్ధని కట్టి గిచ్చి భూపాలకులెల్ల మెచ్చ వృషభంబుల పర్వత సన్నిభంబుల కొండల్లా ఉన్న వృషభాలని 7 రూపాయలతో పెట్టి కొమ్ములు నిగ్రహించి క్రింద పడవేసి పెట్టగే అది బండులా మారిపోయింది. వెంటనే వాటన్నింటినీ కలిపి ఒక్క తాడులో కట్టాడు. ఇటు వృషభంబులు అన్నింటినీ కట్టించేందుకు సంతోషించారు. అక్కడున్న వీరులు ఆశ్చర్యపోయారు. ఈయన మహావీరత్వాన్ని సభలో ప్రకటించి నాగ్నజిత్తినిచ్చిన నగ్నజిత్తు తన కుమార్తెను సత్యనిచ్చి వివాహం చేశాడు. విధివత్ ప్రకారం కూడా పెళ్లి చేయి. మళ్ళీ విధివత్ ప్రకారమున శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడు. దీనితో ఆ పెళ్లి ఎలా జరిగిందో ఇక్కడ వర్ణిస్తున్నారు. ఒకవైపు విప్రులు వచ్చి ఆశీర్వచనాలు పలుకుతుంటే గీత పటక శంఖ కాహళ భేరీ మృదంగ నిరదంబులను సెలంగి అంతనా కోసలేంద్రుడు దంపతుల రథారోహణము చేయించి 10,000 ధేనువులను విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000 9,000 గజంబులకు శతగుణం పొందిన రథంబులకు శతగుణం పొందిన హయంబులకు శతగుణాధికమైన భట సమూహమును ఇచ్చి గుర్తించిన
సారి పెట్టాడు. ఎంతో మంది పరిచారకులు పంపించాడు ఆమె సేవ చేసుకోవడం కోసం. అదేవిధంగా రథపట్ట గజతులగాది దళాలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ విధంగా భూతి అలర్ప కోసల్ని పుత్రికకై చదదొంచి తొల్లి ఆ ఆబోధుల చేత నోటివడి పూజన భూపతులెల్ల మాధవుండా తరుణిని వరించుట చరావళ చేవిని త్రోవ సైన్య సంఘాతము తోడ దాకిరది గర్భ విమోచను పద్మలోచనం. మొత్తానికి ఈ విధంగా చేపట్టి తిరిగి ద్వారకకు వస్తూ ఉంటే ఇలా కృష్ణుడు వృషభాలను నిగ్రహించాడన్న వార్త తెలుసుకున్నటువంటి కృష్ణ శత్రువులైన కొంతమంది రాజులు, పైగా వారు చెయ్యలేని దీన్ని చేశారు. దాంతో ఉక్రోషపడి ఎలాగైనా కృష్ణుడు మట్టు పెట్టాలి అని వస్తున్న త్రోవలో దారి కాచారు. దారి కాచి కృష్ణుడిపై దాడి చేశారు వారి వారి సైన్యాలతో, ఆయుధాలతో. ఆశ్చర్యం, కృష్ణుడు అవలీలగా దండిని రాజులెల్ల హరిదాకిన నడ్డము వచ్చి వీకతో బండన భూమి ఎందు తన బాంధవులెల్లను సన్నుతింపగా గాండివ చాపముక్త విసుఖంబుల వైరుడు నెల్ల చంపెన ఖండల నందనుండు శశకంబుల సింహము చంపు కైవని. ఇక్కడ కృష్ణుడికి పనిపెట్టకుండా తన పక్కన ఉన్న అర్జునుడు ఊరుకొని ఆ వచ్చినటువంటి రాజన్య శత్రువులందరినీ పట్టుకుంటాడు. అంటే మళ్ళీ ఈ పెళ్లితో 100 పేరు పూర్తి చేయాలి. ఒక్కొక్క పెళ్లితో నంబర్లు తగ్గిస్తున్నాడు ఆయన అవతార కార్యాన్ని. ఇక్కడ అర్జునుడి సహాయాన్ని పనిచేశారు. ఇక్కడ అంటే పెళ్లి కొడుకు శ్రమ పెట్టకూడదని అర్జునుడు కోరుకున్నాడు. ఇక్కడ నాగరచేతి పెళ్లియాడి అరణంగులు పుచ్చుకుని ద్వారకానకం వరకు వచ్చి సత్యభావంతో క్రీడించుతుండే. తిరిగి వచ్చాడు ఆ మహాభావుడు. ఇలా ఉంటూ ఉంటే తర్వాత విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. జనవంజన్ శృతికీర్తి నంద్య తరుణిన్ సందర్శన క్షోణిపా జనుజన్ మేనమలందలిన్ విమలలోలాపాంగ కైకేయని ధనయోన్నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్ర నక్షత్రనా వరదాస్తాక్షుడు పెళ్లియాడే సహితం ప్రాతంకు భీతిల్లహన్. ఇది కృష్ణుడి యొక్క మరొక వివాహం ఒక్క పద్యంలో చెప్పారు. ఇది మూలంలో శ్లోకంలో ఉంటుంది. అక్కడ అష్టకళ్యాణాలు చెప్పినప్పుడు కూడా ఈ ఒకే శ్లోకంలో చెప్తుంది. అయితే కొన్ని పురాణాల్లో మళ్ళీ ఈ కళ్యాణ కథలు కొంచెం విస్తారంగా ఉంటాయి. అంటే మరికొంత వివరాలు విహారాలు విరహాలు ఉంటాయి. అంతే, కథ మాత్రం అంతే. అక్కడ కృష్ణుడి కోసం తప్పించిపోవడం, ఆమె విలపించడం, చెలికత్తెలు ఓదార్చడం, ఈ లోపల పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం, కృష్ణుడు రావడం, అనుగ్రహించడం, మరి కొంచెం విస్తారం చేశారు. రుక్మిణీ కళ్యాణం ఒక్కటే అంటుండడం ఏంటి, ఇవన్నీ చిన్నగా ఉంటే బాగోలేదని కొంతమంది ఒక్కొక్కదాని ఒక కథ చేశారు. వాటికి ప్రభావం ఉంది. కొద్ది కాలం క్రితం ఒక ప్రముఖ తెలుగు నవల రచయిత్రి, ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి ఆవిడ కృష్ణ భక్తురాలు భద్రా కళ్యాణం అని వచనంలో గ్రంథాన్ని రచించారు. చాలా మంది తెలిసి ఉంటుంది. కె కృష్ణకుమార్ గారిని గొప్ప రచయిత్రి. చిత్రం ఏంటంటే భద్రా కళ్యాణం పుస్తకం ఎవరు చదివినా వారి మనోభీష్టాలు నెరవేరేవండి. ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి తీరని సమస్యలు, అది ఆరోగ్య సమస్యలు కావండి, మరొక సమస్యలు కానివ్వండి, ఆ భద్రా కళ్యాణం చదివితే తీరేవిట. ఏదో ఉంది అందులో. రచించింది కూడా మంచి భక్తి ప్రపూర్ణంగా రచించింది. భావాలు కూడా శాస్త్ర సంబంధంగా ఉన్నాయి. అంటే కల్పితంగా అవునా కాదా పక్కన పెట్టేయండి. ఎందుకంటే భగవంతుడు మనం భావించే భావాలు ఆయనకి సత్యం లేదు, మనం కల్పనలు అనుకోవచ్చు. కానీ అందులో శాస్త్రీయ భావం ఉండడం వల్ల ఆ భద్ర అనేటువంటి ఉత్తమురాలు కృష్ణుని చేపట్టిన చరిత్ర పఠనం వల్ల మహిమలు జరిగింది. దీన్ని బట్టి కృష్ణుడి ప్రతి కళ్యాణ కథకి ఒక మహిమ ఉన్నది. అలాంటి ఇన్ని కళ్యాణ గాథను మనం వింటున్నామంటే ఏదో మనకు మంగళము కలిగించే యోగం భగవంతుడు అనుకున్నాడు కనుకనే మనకు భాగ్యం లభించింది. అందుకే భద్రా కళ్యాణ విషయంలో చెప్పాలంటే శృతకీర్తే సుతా భద్రా ఉపయేమే పితృశ్వసు కైకేయా భాతృవిర్దత్తా కృష్ణ సందర్శనాదివి అని చెప్తున్నారు. ఇక్కడ శృతకీర్తి అనేటువంటి ఆమె ఉన్నది. ఆమె కృష్ణుని యొక్క మేనత్త. వీరు కేకయ్య రాజాధీశుడు. అక్కడ ఆమెకి సంతప్తన మొదలైన తనయులు కూడా ఉన్నారు. అది కుమార్తె పేరు భద్ర. ఈ భద్రని వివాహం చేసుకున్నాడు. అయితే ఇక్కడ పెద్ద యుద్ధమేం జరగలేదు. ఇక్కడ ప్రధానంగా అందరూ కృష్ణుడు ఎదుర్కోలేదు. ఆ సంతప్తనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెకు అన్నదమ్ములు, వారు కూడా కృష్ణుడికి ఇచ్చి వివాహం చేయదలుచుకున్నారు. దాంతో చక్కగా మేనమరందలి ఆ మేనత్త కూతురు వివాహం చేసుకున్నాడు. కృష్ణుడు భార్యలు 2 మేనత్త కూతురు. ఆ విధంగా వివాహం చేసిన భద్రుడు. 3 పేరు భద్ర. ఇక తర్వాత ఒక్క పద్యంలో ఇక్కడ చెప్పిన ఆ తర్వాత ద్రౌపదితో చెప్పినప్పుడు తన కథనంతకే చెప్తుంది. ఆవిడ లక్షణ, ఆవిడ యొక్క కథని ఇప్పుడు మనం చెప్పుకోవద్దాం. లక్షణ తన కథే తను చెప్పుకున్నది, ఆవిడ చెప్పిన కథని చెప్పుకుంటున్నాం.
అంటే అందరూ చెప్పారని చెప్పాము, కానీ లక్షణ అక్కడ విస్తారంగా లక్షణ కదా అక్కడ మనకి కనబడుతుంది. ఆ లక్షణ అనేటువంటి ఆమె మద్రదేశాధిపతి యొక్క కుమార్తె. కానీ మద్రదేశాధిపతి కనుక మాద్రి అనొచ్చు, కానీ కుంతి మంత్రులు మాద్రి వేరు, ఇవి వేరు. అందుకే మద్రరాజ తనయ అని అంటారు, కానీ అసలు పేరు లక్షణ, ఇవి పేరు లక్షణ అనే పేరుటువంటి ఆమె. ఈమె వివాహం చాలా విశేషమైనటువంటి కథగా చెప్పబడుతుంటుంది. అది ప్రత్యేకించి వివరించుకోబోతున్నాం. ముఖ్యంగా ఆ మద్రరాజు యొక్క కుమార్తె. ఈ మద్రరాజు జ్ఞాత్వా మమ మతం సాధ్వి పితా ధృతివత్సల బృహత్సేన ఇది ఖ్యాత తత్రోపాయం అచీకరత్ అని పేరు. బృహత్సేనుడు మద్రరాజు పేరు. ఆయన కుమార్తెగా ఏమున్నది. అయితే ఈమె అందరి వల్లనే కృష్ణుని పట్ల అనురక్తి కలిగి ఉన్నది. తండ్రి కూడా కృష్ణుడికి ఇచ్చే వివాహం చేయాలనుకున్నాడు, కానీ రాజు గనక ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరం ఎలా చేయాలంటే అర్జునుడి పెళ్లి గురించి విన్నాడు ఆయన, మత్స్యయంత్రం. అలాంటి మత్స్యంత్రం ఏర్పాటు చేయాలనుకున్నాడు. అంటే మత్స్యంత్రం అది ఇది ఒకటైనా అంటే కింద భేదాలు ఉన్నాయి మళ్ళీ. ఎందుకంటే అతను చేశారు కనుక నేను చేస్తానని కాకుండా ఒక ఆలోచనగా తీసుకుని తాను ప్రత్యేకంగా చేశాడు. ఎందుకంటే దాని అర్జునుడు కొట్టిన తీరు అంతా తెలుసు, అలా ఇంకెవరైనా తెలుసు కొట్టవచ్చు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఎప్పుడు కొన్ని మార్పులు చేశాడు మత్స్యంత్ర నిర్మాణం. అలా మద్రరాజు బృహత్సేనుడు ఒక మత్స్యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. పాంచాలితో మద్రపతి సుత్త ఇట్లను ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. రుక్మిణీదేవికి ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇంటికి వచ్చే వాళ్ళందరూ కృష్ణుడి గురించి చెప్పగా వినదు. అలాగే భగవంతుడి గురించి పెద్దలు చెప్పగా, శాస్త్రం గురించి చెప్పగా విని ఆయన ఎంతో అనురక్తి కలుగుతుంది భక్తుడికి. ఆ భక్తికి ఉదాహరణ రుక్మిణి. తర్వాత ఆచార్యుడిని ఆశ్రయించిన కథను చెప్పుకున్నాం. ఈమెకి ఎలా వచ్చిందో చెప్తుంది. సంగీత విద్యా విశారదుండు నారదు చేతి వీణాస్వన కలితమైనట్టి గోవిందు కథామృతంపు దమిలి నే గ్రోలి చిత్తము తన్మయత్వం ఉంది మోదింపుచుండునంతా. ఆమెకి చిన్నప్పుడు నారదుడు వీణ మీద కృష్ణ కథాగానం చేయడం కలిగింది. నారదుడు వీణ మీద కృష్ణ కథాగానం చేసి వీణ ఆనందించి తాను సమ్మోహితురాలి ఆ పాటనే నిరంతరం మననం చేసుకుంటూ కృష్ణుడిపై మనస్సు వెళ్ళి ఆయనే తన సర్వస్వం అనే భావం ఉంది. ఈమె భావం తెలుసుకున్న దుహితృవత్సలుడు అంటే కూతురి మీద ప్రేమ కలిగినటువంటి తండ్రి సదుపాయం ఒక్కటి మధు తలంచి. సదుపాయం అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్న మంచి ఉపాయం. దాన్ని తలంచి చదల భంగ్యనీన గోచరము కాక వారి మధ్యములు అభివ్యాప్తి తోచు మత్స్యయంత్రము కల్పించి మనులెంతవారికైనను దివ్వమోవంగరాని ధనువు పవి చండ నిష్ఠురాస్త్రము అచట అంచితంపైన గంధపుష్పాక్షతలను పూజ గావించి యునిచి ఏ పురుషుడేని యుద్ధబలంపుని ఈ చాపం ఎక్కుపెట్టి ఈ సాయకంబు నారింపోసి వెసన్ మత్స్యయంత్రము ధర పూలం వేసిన శౌర్యధురీయుడు నా సుత బలయించునని జనంబుల వినగని చాటించిన. ఇది ఎలా పెట్టాడంటే మత్స్యయంత్రం పైన పెట్టాడు. పైన మనకి కనబడుతుంది. అది ఆశ్చర్యం. ఎలా పెట్టాడో అది ఏ విధంగానైనా అక్కడ ఉన్న నీటిలో నీడగా పడుతుంది. పైకెత్తి చూస్తే కనబడుతుంది. అందుకే నీటిలో నీడను చూస్తూ పైన కొట్టగలిగింది. అది నేపథ్యం. అంటే పైన బింబం కనబడకుండా కింద ప్రతిబింబం ఎలా ఏర్పాటు చేయాలని టెక్నాలజీ అది పెట్టాడు అక్కడ. ఆ విధంగా అందుకే చదర ఎప్పెంగినైన గోచరముగాక పైన మేఘపంక్తిలోనూ ఉందా అన్నట్లుగా కనబడకుండా ఉన్నటువంటి దానిని వారి మధ్యములో అభివ్యాప్తితో నీటిలో చక్కగా కనబడుతున్న దాన్ని అలాంటి ఒక మత్స్యంత్రాన్ని ఏర్పరిచాడు. అక్కడ అందరూ తేలిగ్గా ఎత్తి ఎక్కువ పెట్టలేని ధనుసు పెట్టాడు. తీవ్రమైన బాణాలు పెట్టాడు. వీటి సహాయంతో దాన్ని కొట్టగలిగిన వాడికి ఇస్తానన్నాను. దీనితో అనేక మంది వచ్చారు కానీ ప్రయత్నించారు, వారి వల్ల కాలేదు. కొందరు పూనలేకచన, కొందరు పూని కదల్పలేక ఓ, కొందరు కింద ఎత్త, ఒక కొందరు మోపిడలేక తక్కగా కొందరు కింద ఎక్కిడిచు పోని రూపాలు కురిట్లు సిగ్గును చెంది తలంగిపోవలసి ఇటకే గుట నీటి తప్పన. కొందరు అసలు పోనలేక ధనసు పట్టుకోలేకపోయారు. కొందరు పట్టుకున్నారు కానీ కదల్చలేకపోయారు. కొందరు కదిల్చారు కానీ అల్లెంద్రాడు ఎక్కువ పెట్టలేకపోయారు. కొంతమంది బాణాన్ని సంధించలేకపోయారు. కొందరు సంధించినా గురిని పోల్చుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే భీముడు, భీమసేనుడు వచ్చాడు, రాధేయుడు అంటే కర్ణుడు కూడా వచ్చాడు. ఉద్దామగతి నెక్కు ద్రోచి తగనం మీనం బేమరక తిరుగుచుంటయు
ప్రతిబింబం చూసి కొడదామంటే అది ఆకుపడి తిరుగుతుంది. ప్రతిబింబం కూడా అలా స్టేబుల్గా లేదు, అలా తిరుగుతుంది. ఏమీ నెరుగు లేక తలగిన పెరపను వాడు కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి వాటిని కొట్టగలిగిన గంటలు మరొకడు ఉన్నాడు, ఇదివరకు మత్స్యంతరం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. ఆయన కూడా వచ్చాడు. అంటే ఇది ఎవ్వరికీ తెలియదు కదా, కృష్ణుడిని ఆమె మరలుకున్నదని, కృష్ణుడు గ్రహించాడని ఇది ఎవరికి తెలియదు. అందరు రాజన్యులు స్వయంవరానికి వచ్చారు అంతే. ఇక్కడ అందులో అమరేంద్ర తనయుడు ఆ మత్స్యమునేయ ఉపాయమెరిగి తగనేసియు మీనమ్ము దృంపలేక సిక్కుల విభుఖండయితని అంత దిగలుచు. అర్జునుడు కూడా ప్రయత్నించాడు. బాణం పైదాకా వెళ్ళింది కానీ ఆ చేపకు తగిలిందా అని తగలింది, చేపకి ఏమీ కాదు. దాంతో సిగ్గుపడి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఒక్కొక్కప్పుడు విజయాలు వచ్చారు. పెద్ద కాలు రగలేయకూడదు, దెబ్బలు తెలియదు నమ్మదు. కాలం అనుకూలించి కూడా విజయాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇంకా అందరి పనులు పూర్తయిపోయాయి. అందరివి పూర్తయ్యాన్నాక బయలుదేరాడు కృష్ణపరమాత్మ. సరసి జపత్రలోచనుడు చాపము సజ్జము చేసి పుల్ల సంచరమరిమోసి కార్ముక విశారదుడై అలమోక మోలే ఖేచరమగు మీనమ ధునిని సత్వరతన్ సుర సిద్ధ సత్య ఖేచర శబ్దమప్ప పెలుచన్ కురుచన్ దివి పుష్ప వర్షములు. కృష్ణపరమాత్మ విధానాన్ని అంత ఉపకరిస్తున్నాడు. ఆయన పెద్ద కష్టపడలేదు. ఒక్కొక్కరు తీయడం, కొందరు తీసి మీసాలు ఒకసారి మెలివేసి ఇన్ని చేశాడు. 40 ఏళ్ళు లేకుండా అలవోకగా తీశాడు. అలవోకగా చేసి అలవొక్క కొట్టాడు. మత్స్యం దెబ్బతిని కింద పడింది. ఆశ్చర్యకరంగా అయితే చప్పట్లు కొట్టిన వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళే కాదు, సుర సిద్ధ సత్య ఖేచర జయ సిద్ధము పైన దేవతలు మొదలైన వాళ్ళు కూడా జయజీద్వారం చేశారు. ఒక్కసారి ఆకాశం నుంచి కుసుముష్టి కురిసింది. అద్భుతమైన అంశం ఇక్కడ. దానితో సంబరపడింది ఎవరయ్యా అంటే ముందు ఈ తల్లి లక్షణే ఆనందపడిందండి. అమ్మాయి అనుకుంది, ఎందుకంటే ఏ స్వామి కోసం తప్పించుకుంటుందో ఆ స్వామి. అయితే ఆయన కొడతాడని మిగిలిన వాళ్ళు కొడతారని ఆవిడకి ఆందోళన లేదు. ఎందుకంటే తన భావం కృష్ణుడికి తెలుసు. పైగా ఆయన వస్తే ఎవరికి ముందు నిలబడడు ఆయన తలంచుకుంటే. అంతకుముందు ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు వెళ్ళాడు కానీ ముందు యాదవులందరితో చెప్పాడు, మనం స్వయంవరంలోకి వెళ్ళి పాల్గొను, కూర్చున్నాం, చూడడానికి వచ్చేమన్నాడు. తెలుసుకోవాలి. అప్పుడు ఆయన పాల్గొనలేదు. మిగిలిన ఎదురీరులు కూడా నిలువరించాడు వద్దు అని సభాపరంగా కలుగుతున్నాం. ఇక్కడైతే అందరితో పాటు తాను పాల్గొనడానికి వచ్చాడు. ఎందుకు పాల్గొనడానికి వచ్చాడో మనకు తెలుసు. అక్కడ ద్రౌపది యొక్క భావం వేరు, ఇక్కడ లక్షణ యొక్క భావం వేరు. భావాలను అనుసరిస్తే భావవీజ్యుడు ఇస్తాము. ఈ విధంగా జరగగానే వెంటనే ఆనందపడుతూ చేతిలో వరమాల పట్టుకున్న ఆమె ఉత్సాహంగా వచ్చి కృష్ణుడికి ఆ వరమాల వేస్తున్నదండి. అప్పుడిప్పుడు క్షీరసాగరం నుంచి వచ్చి స్వామి కంఠంలో వరమాల వేసింది లక్ష్మీదేవి. ఆ కథ అందరికి గుర్తొచ్చింది ఇప్పుడు ఉన్నవాళ్ళందరికీ ఒక్కసారి. నరపతులను కనుక్కొని రాజ్ఞో నిరీక్ష భరిత శనకై మురారే అంశేను రక్త హృదయాని దధే స్వమాలాం అంటాడు సుఖయోగింద్రుడు. దాని పోతన గారు నరపతులను కనుక్కొని మనంబున వారి తృణీకరించి. అక్కడ రాజనీయులందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చూసి మనకు ఒకటి తిప్పేసుకుంది. అంటే గట్టి పరకల్లా వాళ్ళని చూసి మత్కరజలజాత దివ్యమణి కాంచనమాలిక ఆ మురారి కంధనమున లీలమైనడి పదప్పడి నవ్య మధూక దామమాహరి కబలింత గచ్చిత నయంబున కన్నుల లజ్జ తేరగం. వచ్చి ఆనందంగా కృష్ణ పరమాత్మ కంఠంలో వరమాలను తీసింది. వెంటనే అక్కడ మంగళవాద్యములు మోగే. ఎన్ని రకాల మంగళవాద్యాలు మోగాయో ఒక పద్యంలో చెప్పారు. ఈ పద్యం దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఎన్ని రకాల వాద్య పరికరాలు ఉండేవో అర్థమవుతుంది అని చెప్పాడు. కొలదిగి మీరగా డమలు గోముక డిండిమంటు శంక కాహల మురళి మృదంక పనవానక దుద్దివి ఢంక కాంస్య మద్దళము రజారవాది విధంతులు. ఎన్ని వాద్యములు ఉన్నాయి చూడండి ఇక్కడ. డమలు గోముక డిండిమ మట్టు శంఖ కాహల మురళి మృదంక పనవ ఆనక దుద్దివి ఢక్క కాంస్య మర్దళ మురజ రవాది విధంతులు లేపుల భూన పొంతరంబుల చెలగన్ నటీనటములు తనదార మనోహర. ఈ విధంగా మంగళవాద్యాలు మోగి గీతములు వచ్చి నృత్యములు చేశారు అనేక మంది ఆనందంగా. అప్పుడు ఈ వివాహం జరిగి రథారోహణము చేసి ఆమె రథం మీద పెట్టుకుని వెళుతూ ఉంటే మళ్ళీ అనేక మంది రాజులు ఎదుర్కొన్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక్కడు వాళ్ళందరినీ మట్టు పెట్టాడు. ఇది తెలుసుకోవడం గొప్ప విషయం. నిజానికి కళ్యాణకాలం వింటూ ఉన్నప్పుడు కొత్త కృష్ణుడు కనబడుతున్నాడు. అవునా లేదా చెప్పండి. సాధారణంగా మన కృష్ణుడు అనగానే సౌమ్యంగా ఉండేవాడు, మహాంత మురళి మోగించేవాడు. యుద్ధములు ఏం చేశాడు? రథం తోలాడు. ఎందుకు రథం మాత్రమే తోలాడు? నిన్ననే మొన్న మనం చెప్పుకున్నాం.
అందుకే రథంతో వెళ్ళే అది చాలు, కావాల్సింది విజయం ఇస్తుంది. ఇంకెక్కడ పరాక్రమ కృష్ణుడు అని కనబట్టు మనం పట్టించుకోం. కానీ ఇక్కడ కళ్యాణ గోపాల మిషతో పరాక్రమ కృష్ణమూర్తి దర్శనం జరుగుతుంది మనకి. ఆయన పరాక్రమం ఎంత గొప్పగా ఉన్నదో, యదువీరుల పరాక్రమం ఎంత గొప్పగా ఉన్నదో కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎప్పుడైతే ఆ విధంగా పెడుతున్నాడో ఒక్కసారి అనేక మంది చుట్టుముట్టారండి రాజేంద్రులందరూ. అవకాశం కోసం చూస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ చుట్టుముట్టగానే పైకి ఇదివరకనే దెబ్బలు తిన్నా ముందుకు వచ్చారు. భోగాలు దాపులిస్తే బుద్ధాలు అలా వాళ్ళందరూ వస్తే ఒక్కసారిగా వాళ్ళని చూసి స్వామి పాంచజన్య శంఖారావం చేశాడు. అంటే నేను సిద్ధమే అని. అందుకే విక్రమ ప్రకట దోర్బలుడే విలసిల్లి యుద్ధ దుస్తర చరితాన్య సైన్యమును సజ్జన మాన్యము పాంచజన్యము. ఆ పాంచజన్య శంఖారావం చేసి ఒక్కసారి వచ్చిన వాళ్ళు రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తుంటే పాంచజన్య శంఖం చేసి ఒక్కసారిగా ఆతని భూరి బాధుబలుడైన విరోధి నరేశ్వరు మృగభ్రాతములొక్క పెట్ట మృగరాజ కిశోరముపై నిలిచినట్లు ఆతురుడి చతుర్విధ సమగ్ర బలంబులతోడ కూడి నిర్ధూత కలంకుడైన నేత్రులు చుట్టుముట్టిన. వచ్చిన వాళ్ళు అది చుట్టుముట్టేశారు. ఇది ఎలా ఉందంటే అడవిలో జంతువులన్నీ కలిసి సింహం చుట్టూ వచ్చినట్టుగా కృష్ణుడు చుట్టూ వచ్చారు. వెంటనే కృష్ణుడు ఎన్ని రకాల ఆయుధాలు ప్రయోగించారు చూడండి. మురాంతకుండు కురిశాభసరంబుల నుత్తనంత కుండలములతో శిరంబులు రణన్మణి రూపుల జాతితో పదంబులు కటకాంగుళీయిక విభూషణ చాపచరాడితోడ చేతులు నిలగూలగా విజయ దోహరయ్యి తులుమాడి వెండియు. ఒక్కసారి తన యొక్క శాంగధర్మను ఎక్కుపెట్టి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అవలీలగా అక్కడ వచ్చిన రాజన్య సైన్యాన్నంతటినీ బాణ పరంపరలతో సంహరించాడు. కృష్ణుడి యొక్క ధనుర్విద్య భవిష్యత్తు జరాసంధుడి యుద్ధం నుంచి వర్ణిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కోదండ రాముడే. ఆ విద్య గతావతాలను చూపించడం కాదు, ఆయన శాంగధను ఎప్పుడు అదిగా నైపుణ్యం అంతా చూపించాడు. మొత్తానికి తిరిగి ద్వారకా నగరంపును కరుదించిన ద్వారకా నగరానికి వస్తే ఆ ద్వారకా నగరానికి మద్రరాజు బృహత్సేనుడు కూడా అన్ని పరివారములతోనూ అదేవిధంగా అనేక విధమైన కానుకలతోనూ వచ్చారు. అద్భుతమైనటువంటి వివాహం అక్కడ జరిగింది. అక్కడ జరిగింది స్వయంవరం, ఇక్కడ జరిగింది వివాహం. రజిత వినూత్న రత్నలు చిరస్ఫుట నూపురహార కన్న భూషణ కటకాంగుళీయక లసత్పరిధాన కిరీట తల్పవారణి గేతిని కరంబులను పరిచారిగా ప్రణుత గుణోత్తరుండ నవ పద్మదలాక్షునికి ఇచ్చే నెమ్మిలో ఎన్ని రకాల సారి పెట్టాడో ఈ పద్యంలో చూపించారు. ఈ విధంగా వివాహం అయ్యింది. ఇప్పుడు ఎన్ని వివాహాలు అయ్యాయి మీ జాగ్రత్తగా ఉంటాయి. 8 వివాహాలు పూర్తయ్యాయి. 8 వివాహాలు పూర్తయిన తర్వాత ఇంకేం చెప్పుకోవాలి, ఎన్నో చెప్పుకోవాలి. ఇంకా ఉండిపోయింది కదా 2 రోజులు. 8 వివాహాలు పూర్తయ్యాయి. దీనితో అయిందా 8 పెళ్లిళ్ళు అయ్యాయా? ఇంకా చాలా మంచిగా అయినా చెప్తున్నాను మీరు అని చెప్పాడు. అత్యద్భుతమైన వృత్తాంతంలో తీసుకెళ్తున్నాడు. ఈ వృత్తాంతం కూడా అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వృత్తాంతం. ఒకప్పుడు ద్వారకకి ఇంద్రుడు స్వయంగా ఇచ్చేసాడు. ద్వారకకి ఇంద్రుడు వచ్చాడు. అంటే దేవతలు ఇదివరకు ఏమైనా కష్టాలు వస్తే మొరపెట్టడానికి వైకుంఠానికి వెళ్ళేవారు. ఇప్పుడు వైకుంఠానికి ఎవరు వెళ్ళట్లేదు, ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే జగత్ రక్షణకే నారాయణుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. మళ్ళీ రావయ్యా అని పిలవక్కర్లేదు, అందుకు ఇటే వచ్చాడు. నిన్ననే చెప్పుకున్నాను దేవతలందరూ ఎలా వస్తారు అంటే ఇవాళ కథ నిన్నట్టు చాలా అవసరమైంది. అలా అనేక మంది వస్తూ ఉన్నట్టుగానే ఇప్పుడు ఇంద్రుడు పరివార సైతం వచ్చాడు. ఇంద్రుడు కదలడం చిన్న విషయం కాదు. నేను అనేక మంది దేవతలు ఉండొచ్చు కానీ దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. ఆ ఇంద్రుడే త్రిలోకాధీశ్వరుడైన దేవేంద్రుడే విచ్చేసి నమస్కారం చేసుకుని నారద సహితంగా వచ్చి మాకు సంబంధించినటువంటి సంపదను ఒక రాక్షసుడు అపహరించి తీసుకుపోయాడు. దేవతల కంటే గొప్పవాడైన భావంతో కనుక విలువైన దేవ సంపదని తిరిగి మాకు అందించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అయినా అదంటే నరకాసురుడు. ఈ నరకాసురుడు అదితీదేవి యొక్క కర్ణకుండలములు ఇవి నిజానికి పోతే కొండలాలే కదా అని కాదు. రాక్షసుడు వచ్చి తన తల్లి కర్ణకుండలాలు తీసాడంటే పెద్ద పరుగు పోయినట్లు. అదితీదేవి యొక్క కర్ణకుండలములు, వరుణుని ఛత్రం ఇవాళ చాలా ప్రధానం. ఇక్కడ ముత్తైదు కొండలములు చాలా విశేషమైన అంశం కానీ అవి తీసేశాడు. వరుణుని ఛత్రం, అలాగే మణిపర్వతము అని అమరావతి స్థానం ఉన్న శిఖరం అంటే మేరు పర్వతం, దేవతలను అడయాడి బంగారు పర్వతం. అక్కడ మణిపర్వతం అన్న శిఖరం ఉన్నది, అనేక మణులతో ఉన్నది, చాలా విలువైనది. అసలు మేరు పర్వతానికి అది ముఖ్యం. ఆ శిఖరాన్ని వీటిని అపహరించి తీసుకుపోయాడు. అలాంటి నరకాసురుడిని సంహరించి జగత్తుకి హితం కలిగించారు.
అంటే అవి తీసుకొచ్చాడు కనుక అతన్ని సంహరించి మాకప్ప చెప్పాలి. అందుకే కాదు, అలాంటి అసురుని బాధ లేకుండా చేయాలి. అసుర సంహారానికై అవతరించిన వాడు నువ్వు అనగానే వెంటనే కృష్ణుడు అంగీకరించాడు. అంగీకరించి ఒక్కసారి స్మరించగానే గడుపుకుంటూ ఇచ్చారండి. కృష్ణావతారంలో ఉన్న ప్రత్యేకత అండి. రామావతారంలో అయితే అక్కడ ఇద్దరు వేసే నాగాస్త్రానికి బంధితులై మూర్చపోయాడు రామచంద్రుడు. లేదా మూర్చిపోయి నట్టు పడ్డాడు. అప్పుడు తనంత తాను వచ్చాడు గరుత్మంతుడు. వచ్చి ఆ రెక్కల వీవెనతో నాగాస్త్ర బంధనం విడిపించాడు. వెంటనే లేస్తూనే రాముడు, ఎవరండి మీరు అన్నాడు. ఏమి నటిస్తున్నావయ్యా? ఎందుకంటే రావడం అది అయ్యే వరకు విష్ణువుగా బయట పడకూడదు, నరుడుగానే ప్రవర్తించాలి. అటువంటిప్పుడు నీకు మీరు సహకరించాలి కనుక నువ్వు నారాయణ ఇచ్చారు రాను. ఒకటే మాట అన్నాడు, నీకు నాకు ఏనాటిలో స్నేహం ఉందయ్యా, యుద్ధమే తర్వాత నీకే తెలుస్తుందిరా అన్నట్టు. వాల్మీకి అంత అందంగా రాశాడు. చెప్పి నమస్కారం చేసి రిపూనామకి వత్సల అంటారు అద్భుతం గరుత్మంతుడు. శత్రువుల పట్ల కూడా వాత్సల్యం కలిగిన మహానుభావ నమస్కారం చేస్తారు గరుత్మంతుడు. రమ్యమైన ఘట్టం. అక్కడ ఆయన పిలవలేదు, ఆయన వచ్చాడు అవసరం బట్టి, మరి బయటపడలేదు. కృష్ణావతారంలో బాధ లేదండి. అని కృష్ణావతారం ప్రత్యేకత ఏమిటి? రామావతారం కృష్ణావతారం భేదం ఏంటంటే కృష్ణుడు చాలా మాయ చేశాడు, రాముడు అమాయకుడండి. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే రాముడు అమాయకుడిలా కనబట్టి గడుచువాడు. ఎందుకంటే రాముడు మంచివాడు అనుకుంటాం కానీ సామాన్యుడు కాడే. ఆయన మనం అనుకుంటాం మాయదారి కృష్ణుడు, మాయదారి రాముడు. ఎందుకు మాయదారి రాముడు అన్నామంటే రాముడిని నువ్వు దేవత భగవంతుడు అంటే ఊరుకోండి అంటాడు, బయటపడ్డాడు. అందుకే విశ్వామిత్రుడు కూడా ఆంబేద్కర్ మహాత్మాను రామసత్య పరాక్రమం అన్నాడు కానీ నేను అవతారం బయటకు అన్నది. ఎందుకంటే ఆయన అర్థం అంటాడు. రాముడిని చెప్పేవారు కూడా మనుషులుగానే ప్రవర్తిస్తారు, మీకు తెలుసు కానీ బయట పెట్టకండి అన్నాడు ఋషులు. అలాగే చివరికి శివుడు వస్తాడు, రావణ వస్తారా నారాయణ ఎంత గొప్ప పని చేశాడు బ్రహ్మదేవుడు శివుడు అంటే, నేను ఆత్మానం మనుషం పని రామం దగ్గర రామని వస్తాడు. ఏమిటంటే ఎందుకయ్యా అంటే ఆయన భగవంతుల్లా కనబడితే రావణుడు చావుడు. నరమానంద చేతులను చావు ఉంది, పొట్టి నరుడు అని చెప్పలేడు. అదే నారాయణ నరుడే వచ్చి నరత్వం చూపిస్తూ నారాయణతో కొట్టాడు. అది గొప్ప ప్రణాళిక. చాలా కష్టపెట్టేశాడు ఇద్దరు రాక్షసులు విష్ణువుని. ఒక ఆయనేమో నేను పగలు కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేదు కాదు, దేవత చేత కాదు, నరుడి చేత కాదు, గొప్పడిగా చేశాడు. దానికి తగ్గట్టు నరసింహుడు పొందని చాలా కష్టపడ్డాడు. వీడు గారా నాకు నరవాణంతో పర్వాలేదు కానీ దేవతలతోనే రాక్షసులతోనే ప్రమాదం అన్నాడు. అప్పుడు దేవతలకి దేవుడైన భగవాన్ నరుడుగా దిగాల్సి వచ్చింది. ఇక్కడ విజయం చేసేంత రాక్షసుడు దానికి తగ్గట్టు ఇచ్చాడు. కృష్ణావతారం వచ్చేటల్లా రాక్షసుడు కండిషన్ లేదు. ప్రతి ఒక్క వాళ్ళు ఎవరో మనకు తెలుసు. జయుజీలు మొదటి జన్మలో హిరణ్యాక్షి హిరణ్యకశిపుడు, రెండవ జన్మలో రావణ కుంభకర్ణుడు, మూడవ జన్మలో శిశుపాల దండభక్తుడు. కానీ సామాన్యంగా మనకి రావణుడు అనగానే రావణుడు గుర్తొస్తాడు, నరసింహస్వామి అనగానే హిరణ్యాక్షి హిరణ్యకశిపుడు గుర్తొస్తారు. కృష్ణుడు అనగానే ఎవరికి శిశుపాల దండభక్తుడు గుర్తురాడు వస్తారా? ఆలోచించండి. అంటే వాళ్ళ కోసమే కృష్ణుడు వచ్చినట్టు కనబడి ఎన్ని పనులో పెట్టుకొచ్చాడు. అందులో ఆటలో అప్పట్లో వీళ్ళిద్దరు పూర్తి చేసుకోవాలి. అంటే పెద్ద యుద్ధంలో లేదు, వాళ్ళిద్దరు పూర్తి చేశారు. అలా చేశారు ఇక్కడ. అంటే అది మహావతార కార్యక్రమాలు కలిసిపోయి అంతే. అదే పెద్ద పనిగా ఇస్తాను. పైగా వాళ్ళు చేసిన తడాకులు కూడా చూడు చేయలేదు. వాళ్ళు తపస్సులు చేసి దేవతను గడగడలాడించి ఇన్ని చేశారు. వీళ్ళేమీ లేదు. అంత తపస్సు లేకపోవడం సులభంగా కొట్టేశారు. వాళ్ళు కూడా ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకి ఆఖరి జన్మ. ఇది కూడా ఒక ప్రత్యేకమైన అంశం. ఇది కృష్ణావతారంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకే ఆయన చేయదలుచుకున్న మహాకార్యములు ఎన్నో ఉన్నాయి కృష్ణావతారంలో. పైగా అక్కడైతే మానవుల్లా ప్రవర్తించడం, ఎక్కడైతే అటు నర దేవ నర సింహ ఇవన్నీ ఇంత కష్టపడ్డాడు. ఇక్కడ వేవి లేవు కనుక విజృంభించారండి అవతారం. తన పరమాత్మననే భావాన్ని పాలు పెరుగు వెన్నాన్ని ఇక్కడ పంచినట్టు పంచేశాడు మొత్తం అవతారం. అంటే బాల్యలే అవతారం కృష్ణావతారమే. తన పరమాత్మని దాపరికం లేకుండా చూపిస్తూనే ఉన్నాడు. తెలుసుకున్న వాళ్ళు ధన్యులే ధరించిపోయారు, తెలుసుకోలేని వాడు వాళ్ళ పాటలు వాళ్ళు పాడతారు. అంతే కదా, ఎక్కడ ఆగాడు? అందుకే ఏ అవతారం లేనట్టు విశ్వరూపం చూపించాడు ఇక్కడే. ఏ అవతారాలు లేనట్టు ఏకకాలంలో అన్ని చోట్ల కనబడతాడు. చిన్నప్పటి నుంచి కాదు పెద్ద అయ్యే వరకు కూడా. అవి లేదనుకుంటా మనం మోసపోయాం. అవి పరమాత్మ భావ ప్రకటనలు. ఇక్కడ తన పరమాత్మను ప్రకటించాడు. అలాగే నిర్గుణుడా సగుణుడా అంటే రెండు నేనే అని చూపించాడు. సగుణుడుగా కనబడుతూనే నిర్గుణమైన పరతత్వాన్ని మొత్తం చూపించాడు కృష్ణావతారంలో.
అందుకే పుట్టిన దగ్గర నుంచే భగవానుడుగా వచ్చాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం సర్వేభ్యంస కళా విష్ణు కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతంలో సుఖయోగిందుడు చెప్తాడు. మిగిలిన అవతారాన్ని వేరయ్యా, కానీ కృష్ణావతారం స్వయం భగవానుడు స్వయంగా దిగి వచ్చేసాడు. తన యొక్క విష్ణు భావాన్ని, పరమాత్మ భావాన్ని, పరమేశ్వర భావాన్ని ఎక్కడ దాచుకోకుండా బయటపెట్టాడు అవతారంలో. అదే సంపూర్ణమైనటువంటి అవతారంగా చెప్పబడుతుంది. లీలావతార, పూర్ణావతార, భగవద్ అవతారం అని చెప్పబడుతుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయంగా భగవానుడు అన్నారు కనుకే భాగవతం అంటే కృష్ణ కదా, భగవద్గీత కృష్ణ మాట. ఆయన అలా అనుకుంటే చాలా గడుపుతూ దిగుతాడు. లేకపోతే ఆ జరాసంతుడు వచ్చాడు, శానంతో మోహరించాడు అనగానే అనుకున్నాడో లేదో వైకుంఠుడికి దాడి వచ్చేసాడు. ఇలాంటి మహిమలన్నీ కూడా రామావతారుడు చూపించారు ఆయన. ఈ అవతారం అనుకోవడం ఏంటి జరిగిపోతుంది కదా. ఇలా సంకల్పించాడో లేదో గడుపుతూ సిద్ధం అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన నరకాసురుడితో యుద్ధానికి వెళ్ళాలయ్యా అన్నాడు. ఇది తన దగ్గర రకాలు ఉన్నాయి కదా, కాదు. ఇందులో అంతరిక్ష సంబంధమైన యుద్ధం అనుకోవాలి. అంటే స్టార్ వార్స్ లాంటివి అప్పుడు కూడా ఉండేవి. ఎందుకంటే వీడికి గ్రహానికి సంబంధం ఉంది. వీడు భూపుత్రుడు, భూదేవి పుత్రుడు. భూపుత్రుడు అంటే భూమి లక్షణాలను ఒక గ్రహ శకలం కూడా మనం అట్లా చేసుకోవచ్చు. ఏ అష్టరాయుడు వాడికి అధిపతి ఉంటాడు, అలాంటి రాక్షసుడు. అది కృష్ణుడు ఇప్పుడు గరుత్మంతుడితో వెళ్ళాడు. సామాన్య గరుత్మంతుడితో వెళ్తాడు. ఇలాంటి వాటికి ఇదేదో భయంకరమైన ప్రత్యేక యుద్ధం అని గరుత్మంతుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఊరుకోకుండా నువ్వు నాతో రా అని పిలిచాడు. ఎవరిని? సత్యభామ. అంతేగాని ఇక్కడ సత్యభామ ఆయనతో వెళ్ళడం రమ్యమైన ఘట్టం. ఇక్కడ వెళుతున్నప్పుడు పైగా ఆ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు. అలాంటి దాన్ని అమ్మ కూడా బయలుదేరింది ఇక్కడ. అలాగా యుద్ధానికి సిద్ధమైనప్పుడు వాటినాడు. యుద్ధం అంటే ఏమనుకున్నాం, ఇది పోతర్ గారు కలుస్తాం. మూలంలో సత్యభామతో సహా వెళ్ళేది మాత్రమే ఉంది. కానీ సత్యభామతో కృష్ణుడు అంటున్నట్ట, యుద్ధం అంటే ఏమనుకున్నావు, నువ్వు తోటలో పెడుతున్నప్పుడు తుమ్మెదలు చిక్కలుస్తుంటాయే అవి కాదు ఇక్కడ వినబడేది, ఏడుగుల కీంకారాలు వినబడతాయి. అదేవిధంగా ఇక్కడ నువ్వు తోటల్లో తిరుగుతున్నప్పుడు పూల ధూళి వస్తూ ఉంటే అమ్మో ఈ ధూళి అంటావు. అక్కడ భయంకరమైన యుద్ధంలో ఆ గుర్రాలు, ఏడుగులు, రథాలు పెడుతుంటే ధూళి వస్తుంది. సుమా సమత పుష్పం దయ జంకారములు కావు భీషణ కుంభీంద్ర భృంగితములు వాయు నిర్గత పద్మవన రేణువులు కావు తురగ రింఖాముకో ధూత రజములు ఆ కీర్ణ జనత రంగాసారములు కావు శత్రు ధనుర్ముక్త సాయకులు. నువ్వు తోటలో కోనేరు దగ్గరున్నప్పుడు అలలు కదులుతున్న చప్పుడు వింటావు. ఆ చప్పుడు కాదు అక్కడ వినేది. అక్కడ వీరులు ధనుస్సు నుంచి విడిచిపెడుతున్న బాణాల ధ్వను వినబడతాయి. కలహంససార సకాసారములు కావు దరుజేంద్ర సైన్య కదంబకములు. నువ్వు రాజోద్యానంలో తిరుగుతున్నప్పుడు హంసల గుంపులు, పక్షుల గుంపులు చూస్తావు. అక్కడ శత్రువులు గుంపులు తిరుగుతుంటాయి. కమల కల్హార కుసుమ సంఘములు కావు చుట్టలు రిపుసుముల ఖడ్గాది సాధనములు. కన్యా నీవేడ రణరంగ గమనమేడ పొత్తు వేగమ నిలుపు వలదు వలదు అన్నాడు. అప్పుడు సత్యభామ ఉంటుంది, నువ్వు అలా అంటావు గాని నాకు మాత్రం పరాక్రమం లేదా? దానములైననేమి మరి దైత్య సమూహములైననేమి నువ్వు నన్ను వద్దంటున్నావు, నాకు పరాక్రమం ఉంది. అంతేకాదు నీతో వస్తే నాకు భయం ఉంది. నీకున్న పరాక్రమం నన్ను రక్షించుకుంటావు కదా, నీతో వస్తాను. ఈ మాట ఇంకా బాగుంది. సరే, సత్యభావమును కరకమ్ములు కుర్చీ ఎత్తి తోక్కుని గరుడారుడై ఆమెను కూడా ఎత్తుకుని ఆమెతో సహా గరుత్మంతులపై కూర్చొని గగన మార్గమున చదివే గగన మార్గం మీద వెళ్ళాడు. అప్పుడు అతను రాజధాని నగరం ఎలా ఉందంటే ప్రాక్ జ్యోతిషపురం పేరు కూడా తెలియదు. ప్రాక్ జ్యోతిష, ఇది కూడా అంతరిక్ష సంబంధమైన అంశాలే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రాగ్జ్యోతిషపురం ప్రస్తుతం అస్సాం ప్రాంతాల్లో చెప్తాం. అంటే ఇక్కడ గ్రహశకలానికి సంబంధించిన లక్షణములు, దానికి సంబంధించిన శక్తి ఏదో భూమి మీద ఉన్నది. ఇక్కడ కొన్ని గ్రహాలని యొక్క స్పందన పొందే కేంద్రములు భూమి మీద ఉంటాయి. అంటే భుజగ్రహ స్పందన పొందగలిగే చోటు మనకి ఉజ్జయిని మహాకాళ దగ్గర ఉంది. అందుకే మంగళ గ్రహ మందిరం ఉంది అక్కడ. చిత్రం ఏంటంటే మార్స్ను స్టడీ చేసే సెంటర్ కూడా తర్వాత సైంటిస్టులు పెట్టారు. అంటే అక్కడ గుడిందని పెట్టలే, అక్కడ నుంచి మార్స్ను స్టడీ చేయడానికి అవకాశం ఉందని పెట్టారు. మరి అక్కడే మంగళ గ్రహానికి సంబంధించిన గుడి ఇదివరకే కట్టారంటే వాళ్ళకి ఆలోచన. అందుకే ఆ మధ్యకాలంలో ఇదే దేశంలో కాస్మోస్ గురించి స్టడీ చేసే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కాస్మోస్ గురించి ప్రాచీన కాలంలో ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే ఒక ప్రొఫెసర్ చెప్పారు,
భారతదేశ వేద సాహిత్యం మాత్రమే చెప్తుంది, ఎక్కడ దొరకదు. అయితే పదజాలానికి వ్యుత్పత్తులు తెలుసుకోవాలండి. వ్యుత్పత్తులు అంటే పదం ఎలా పుట్టిందో గ్రహించగలిగితే, ఉదాహరణకి కృష్ణ శబ్దం ఉంది, విష్ణు శబ్దం ఉంది. కృష్ణ శబ్దం కృష్ణుడు పుట్టక ముందే ఉంది. కృష్ణ శబ్దం మిగిలిన వాళ్ళకి పట్టిందే ఈ స్వామికి వర్తిస్తుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని మనం కైసవాది నామాలు చెప్తున్నాం. ఇది రాముడు కృష్ణుడు పుట్టక ముందు ఇందు రాము, అందుకే మనకి దీంట్లో రాముడి పేరు లేదండి అని అడగకూడదు. ఆ మాట వస్తే ఈ కృష్ణుడి పేరు కదా అక్కడ ఉన్నది. నారాయణుడి యొక్క పేరు కృష్ణ శబ్దం. ఏమిటా కృష్ణ అంటే విష్ణు కృష్ణ ఆయన వేరండి అన్నాడు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. నువ్వు ఎంత విశ్వం చెప్పు, వ్యాపించే ఒక మహాశక్తి ఉంది ఇందులో. మొత్తం విశ్వం అంతా మహాశక్తి ఉంది కదా, వ్యాపించుంది. వ్యాపించిన శక్తి ఎలా ఉన్నది అంటే ప్రతిదాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నడుపుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఇస్ నాట్ ఎన్ యాక్సిడెంట్, యాక్సిడెంటల్గా జరగలేదు. దాని సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఏంటి? సిస్టమ్ లేకపోతే ఇవన్నీ ఇంత పద్ధతిగా నడుస్తాయా? కాలాన్ని అనుసరించి పద్ధతి ఉందా లేదా? లేకపోతే ఒకదానికి ఢీకుని ఏం జరిగేవో. కనుక ఒక పద్ధతి ప్రణాళిక నడుస్తుంది కదా. ఈ ప్రణాళిక అంతగా వ్యాపించిన వాడి చేస్తున్నాడు. ఎలా చేస్తున్నా అంటే ఉధృతాసి వైదేవి కృష్ణేన శతబాహునా అని వేదమంతం చెప్తున్నాడు. అంటే ఓ భూదేవి, శతబాహువైన కృష్ణుడి చేత నువ్వు ధరింపబడ్డావు అని మంత్రం. అప్పుడు కృష్ణావతారం జరగలేదు. శతబాహువైన కృష్ణుని చేత నువ్వు ధరింపబడ్డా. శతబాహు అంటే అనంతమైన హస్తములు గలవాడు. అలాంటి వాడి చేత భూమి ధరింపబడింది. అంటే అనేక చేతులతో పట్టుకున్నాడని అర్థం, గ్రిప్ అని అర్థం. ఇలాగా భూమినే కాకుండా అనేకం కూడా పట్టి నడుపుతున్నాడు. ఎవరు? సర్వవ్యాపుడే. ఎలా పట్టాడంటే పట్టే శక్తి ఉండాలి కదా. ఆ పట్టే శక్తిని కర్షించి పట్టుకున్నట. కర్షించుకుంటే లాగి పట్టుకున్నట. పట్టుకోవడం, లాగడం, ఈ శక్తి కర్షణం. ఈ కర్షణానికి ఆచరిస్తే ఆకర్షణము అయింది. ఉపసర్గ అనేది కర్షణ శక్తి, ఆకర్షణ శక్తి. ఆ కర్షణ శక్తి సంపన్నుడి కృష్ణ అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కర్మ విశ్వాన్ని కర్షణ శక్తితో ఏ విష్ణువు పట్టాడో అనంతమైన కర్షణ శక్తి అప్పుడు చూడాలి. కానీ విశ్వమంతా నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ప్రపంచమంతా తెలియకపోవచ్చయ్యా. కానీ ప్రపంచమంతా పట్టిన పరమాత్ముడు ఉన్నాడు తెలుసు. వాడొక్కడే, వాడిద్దరు లేరు. ఆ జ్ఞానం కలిగి ఉంటారు ఇక్కడ. ఎలాగైతే విశ్వానంతని పట్టి ఒకడున్నాడో అలాగే నీలోనూ కూడా రకరకాల అణువులు ఉన్నాయి, రకరకాల అవయవాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇవన్నీ కలిపి నా వీరు పట్టుకున్నవా లేదా? అవన్నీ దేహంలో కలిపి పట్టుకుని ఒక శక్తి ఉంది లోపల. ఒకటి అనేక ఇంద్రియాలు, అనేక ప్రాణాలు, అనేక ఆలోచనలు, వీటన్నిటి పట్టి ఒకటిగా పట్టి వాడు ఉన్నాడు. విశ్వాన్నలో ఒకటి పట్టి ఒక శక్తి ఎలా ఉందో అది బ్రహ్మాండం, ఇది పిండాండం. ఈ పిండాండంలో కూడా పట్టే ఒక శక్తి ఉంది, దాని పేరు ఆత్మ. అహమాత్మ కూడా కేశ. వాడు మన లోపల కృష్ణుడు, ఇతరు బయట కృష్ణుడు. ఇద్దరు కృష్ణుడు లేరు, అక్కడ ఇక్కడ ఉన్నాడు. అందుకే అక్కడ ఏర్పడ్డ ఒక ప్రమాదం సవరించాలి అంటే ఇవన్నీ మీరు ఇలా పరిశీలిస్తే, హిరణ్యాక్షుడు వచ్చి భూమిని తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. అర్ణవ శబ్దం సముద్రానికి అంత చెప్పారు, అంతరిక్షానికి కూడా అంత చెప్పారు. అంతరిక్షంలో ఏ లిక్విడ్ స్టేట్ లో దాచిపెట్టాడో మనకు తెలియదు. ఇక్కడ ఈయన 2 కోరలతో వెళ్ళాట. వాడి హిరణ్య అక్షం, అక్షం అంటే యాక్సిస్. వాడు నేచురల్ గా ఉన్నటువంటి యూనివర్స్ లో ఈ భూమి కక్ష తిప్పాలని ప్రయత్నించాడు ఆయన, యాంటీ నేచర్. అప్పుడు మరొక 2 అక్షములు తీసుకుని కోరలతో ఆ వరాధిష్టానం వచ్చి దాన్ని మళ్ళీ సిస్టంతో పెట్టి యథాస్థానాలు పెట్టేది. కథని ఇలా మనం అర్థం చేసుకుంటే సులభంగా తెలిసిపోతాయి. అందుకే వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది, సైన్స్ పెరుగుతున్న కొద్దీ హిందూ ధర్మం ఇంకా సులభంగా మొదలుపెడుతుంది అన్నాడు. అది తెచ్చుకోకూడదు. అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మొదలైన డెవలప్మెంట్, యాస్ట్రోఫిజిక్స్ తెలుస్తూ ఉంటే అనేక వేద మంత్రముల అర్థములు మనకు స్పష్టమవుతున్నాయి. అరుణ ప్రశ్నలో వైశంపాయని చెప్తాడు, సహస్రాధిక సూర్యుడు ఉన్నారు అన్నాడు. అంటే భూమి ఒకటే సూర్యుడు ఉన్నాడు అని కాకుండా సహస్రాధిక సూర్యులు అంతరిక్షంలో ఉన్నారని మనం వేద మంత్రంలోనే చెప్పుకుంటున్నాము. అంటే ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి. జ్ఞానం కలిగినటువంటి ఋషులు ఇచ్చిన మతమే హిందూ మతం. అంటే విశ్వాసాలు రాలేదు, ఇలా ఎన్నో గమనించవచ్చు. అందుకే ఆ ప్రేమలోకి వెళ్ళాలంటే గరుత్మంతుడి యొక్క సహాయం కావాలి. ఇక్కడ గరుత్మంతుడి సహితంగా బయలుదేరి వెళ్ళాడు. గగన మార్గం మూలంచరి గిరిశస్త్ర శరీర దహన పవన దుర్గమంపై మురాసుల పాశ పరిపృతం పైన ప్రాగ్జ్యోతిషపురం గుడ్డగ్గని. ఆ ప్రాగ్జ్యోతిషపురం అనే దానికి వెళ్ళాడు. దాని చుట్టూ కొన్ని పాశాలు ఉన్నాయండి. అంటే వాటన్నింటినీ కట్టి తాళ్ళు లాంటి శక్తులు ఏవో ఉన్నాయి. అవి ప్లాన్ చేసిన వాడు ఏమంటే మురా అని రాక్షసుడు.
వీడు నరకాసురుడికి పెద్ద మిత్రుడు, ఇంచుమించు నరకాసురుడితో సమానుడని చెప్పచ్చు, మించిన వాడు కూడా చెప్పచ్చు. అలాంటి ఫ్రెండ్ ఆయన. అతడు ప్రాగ్జ్యోతిష్పురం అంతా చుట్టూ పెట్టి అనేక దుర్గములు ఏర్పరిచాడు. దుర్గములు అంటే ఇతరులు దాడి చేయడానికి వీలు లేనటువంటి కట్టడాలు. అవి గదచే పర్వత దుర్గములు శకలములు గావించి సత్తేజిత ప్రగల శ్రేణుల శస్త్ర దుర్గజయములు భంజించి చక్రాహతించరన్ వాయు జలగ్న దుర్గముల నిశ్శేషంబులను చేసి భీప్రదుడై వారున దృంచ కృష్ణుడు ముర ప్రచ్ఛన్న పాశంబుల. ఇక్కడ కృష్ణ పరాక్రమం అత్యద్భుతంగా చూపించబడుతుంది. నిజంగా ఒక్కొక్కడి పురాణ కథని జాగ్రత్తగా చదివితే ఎన్ని బాహుబలులు దిగవచ్చు. కొంతమేరకు అర్థం చేసుకోవాలంటే హాలీవుడ్ బుర్రుండే వాళ్ళు కొంతమేరకు అర్థం అవుతుంది. స్టార్ వార్స్ కావాల్సినవి ఉన్నాయి. త్రిపురాసుర సంహారమే పెద్ద స్టార్ వార్. లేకపోతే 3 కదులుతున్న పట్టణాలు ఆకాశంలో వెళ్ళడం ఏంటి, అనేక లోకాల మీదుగా వెళ్ళడం ఏంటి, వాటిని కొట్టడం ఏంటి, చూస్తుంటే ఆశ్చర్యం ఏదండి. అందుకే ఒక్కసారి భారతీయ పురాణాలు చూస్తుంటే మనకు అంతుపట్టని ఎన్నో విజ్ఞాన రహస్యాలు కలిగిన కాలంలో ఈ సనాతన ధర్మం ఉండేది. వాటికి సంబంధించినవి కనుక అన్ని భూమికి సంబంధించిన కథలనే చెప్పడానికి లేదు. అంతరిక్షంలో జరిగిన అనేక పరిణామాలు, ఈ పరిణామాలు కూడా యాక్సిడెంటల్ గా జరగవు, ఒక దేవతా ప్రణాళికతో జరుగుతాయి. డివైన్ నెట్వర్క్. ఆ దేవతా ప్రణాళికలో జరిగినప్పుడు ఏ మార్పులకు ఏ దివ్యశక్తులు కారణమో వాటిని మనం దేవతలుగా చెప్తాయి. ఆ మార్పులు కనబడతాయి. మీరు ఇలాగే పరిశీలిస్తే కశ్యప ప్రజాపతి, ధ్రువుడు, ఈ కథను చూస్తుంటే కశ్యప పశ్యపో భవతి అని మాత్రం కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యమండలాలు లాంటివి కారణమైన ఒక మహాజ్యోతిపుంజం ఉండేది. సర్వే కశ్యప జ్యోతిర్లభంతే అటు ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ ఇక్కడ నన్ను ఎవరు అటు ప్రశ్నలు చెప్తే బాగుందండి అంటున్నారు. అదే పెట్టి చెప్తే ఎంతమంది ఉంటారు నాకు తెలుసు. కానీ ఇందులో కూడా వాటి స్మరించుకోవచ్చండి ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఎవరికైనా ఇంకెన్ని రహస్యాలు తెలుసుకోవాలనిపిస్తే కూడా చెప్పుకుంటాం. మనం సూచనప్రాయంగా గమనిస్తే అంతరిక్షంలో జరిగిన అనేక మార్పులు అవి ఈశ్వర సంకల్పం చేత ఒక పద్ధతిగా జరిగాయి. ఆ పద్ధతిలో ఆయన చూపించిన ఈశ్వర శక్తులు దేవతలు, అవి దేవతల క్యారెక్టర్స్ గా చూపిస్తారు. ధ్రువుడు అలాంటి క్యారెక్టర్. ధ్రువుడి సంతానం మీరు చూసినట్లయితే ఆ పేర్లన్నీ అంతరిక్షానికి సంబంధించిన పేర్లు అన్నమాట. ఒక దాని నుంచి ఒకటి పుట్టిందన్నప్పుడు సంతానం అని చూపిస్తారు, ఒక దానితో సహకరించిందన్నప్పుడు భార్య అని చూపిస్తారు. అది అలా చెప్పడం ఒక టెక్నిక్. ఎందుకంటే ఆమె జరిగినట్టు చెప్తే సైన్స్ ఉంటుంది, కథలో చెప్తే ఒక రమ్యత వస్తుంది, రసత్వం వస్తుంది, భగవంతుడు గుర్తొస్తాడు. పైగా దేవతలకి అలా చెప్తే ఇష్టంగా పరోక్ష ప్రియ ఇవహి దేవా. దేవతలు పరోక్ష ప్రియులు అన్నారు. డైరెక్ట్ అప్రోచ్ కాకుండా ఇలా చెప్తే అందబడి, అంటే కవి చెప్తే కవిత్వం అన్నట్టు. దాని అర్థం దానిది. అందులో కొంచెం పదాలకు అర్థం తెలుసుకుంటే, వ్యుత్పత్తి తెలుసుకుంటే మనకి ఎక్కడో ఒక్క చోట ఒక్క ముడి విడితే మొత్తం అర్థం తెలుసుకుంటుంది. తీగలాగా దొంగలు దొరుకుతుంది. ఒక్క సీక్రెట్ పట్టుకుంటే అనేక సీక్రెట్లు బయటకు వచ్చేస్తాయి. ఒక ఆలోచన విధానం కోసం ఇక్కడ చెప్పాం. నేను సైన్స్ క్లాస్ చెప్పలేదు ఇక్కడ. మొత్తాన్ని ప్రాగ్జ్యోతిష్పురం చుట్టూ పాశాలు ఉన్నాయని దాన్ని అలా ఊహించాలి. అక్కడ ప్రాగ్జ్యోతిష్పురం అని పేరు పెట్టాలో ఏదో ఆంతర్యం ఉంది ఇక్కడ. దాని చుట్టూ పాశములు ఏమిటి అంటే వీడు ఒక కొత్తది క్రియేట్ చేశాడు ఇక్కడ అంతరిక్షంలో. దాని చుట్టూ రకరకాల పాశాలు పెట్టించాడు. ఎవరు తేలిగ్గా రాలేదు. ఆ పాశాల తర్వాత దుర్గములు ఉన్నాయి. ఆ దుర్గాల్లో జలదుర్గ, వనదుర్గ, పర్వత దుర్గ, ఇత్యాది విచారాలు ఉన్నాయి. మరుదుర్గ అంటే ఎడారులు, పర్వతాలు, జలములు, వీటిని దాటి రావడం కష్టం. అలాంటివన్నీ ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే వస్తువుని గదచే పర్వత దుర్గములు శకలములు గావించి, చేతులు కౌమాదికి గదతో పర్వత దుర్గాలు పోగొట్టి, ఆ తర్వాత శస్త్ర దుర్గ జయములు భంజించి, కొన్నింటి బాణాలతో ఆ దుర్గములు పోగొట్టి, అక్కడున్న వాయు, జల, అగ్ని ఇత్యాది దుర్గములని తన సుదర్శన చక్ర ప్రయోగంతో వాటిని తొలగించి నిశ్శేషంబులను చేసి, ఆ తర్వాత భీప్రదుడై వ్రాలున దృంచే కృష్ణుడు ముర ప్రచ్ఛన్న పాశంబులను, మురాసురుడు వేసిన పాశాలంటే ఛేదించాడు. ఇక్కడ ఆశ్చర్యం. ఈ దాటి పెడితే ప్రాకారాలు కనబట్టాయి. ఒక్కొక్కటి ఎలా దాటి పెడుతున్నాడు చూడండి. ఈ ప్రాకారాలన్నింటినీ ఎన్నున్నాయో అన్నింటినీ గదతో కొట్టాడు. ఆ గద ఎంత గొప్పదో హోమోదికని గద. ప్రాకారంపు గదా ప్రహారమును ఉత్పాటించి యంత్రంబులను ఆకారాతుల మానసంబులను భిన్నత్వంబునందించి, అలాగే యంత్రాలను కూడా తన యొక్క అస్త్రాలతో కొట్టేటప్పుడు ఎటువంటి యంత్రం అక్కడ పెట్టి ఉంచాడు వాటన్ని భేదించాడు. హస్తోకాకారుడు ఇలా ప్రాకార దుర్గములన్నీ భంజించి పాసాలు తెరిచిన తర్వాత ఒక్కసారి పాంచజన్య శంఖం తీసుకుంటాడు. ఎవరు వస్తారో రండి అని.
ఆ ఊదిన విధానం శౌర్యొత్తే విలయోద్ధుత్తాభ్రనిర్ఘాత రేఖా కాఠిన్యము పంచజన్యము విముక్త ప్రాణి చైతన్యము పంచజన్యము. ఆ పంచజన్య చక్రారం చేయగానే అప్పుడు అక్కడ ఒకనొక జలస్థలంలో హాయిగా నిద్రపోతున్న మురాసురుడు లేచి వచ్చాడు. వాడికి రాక్షసుడు, వాడికి 5 తలలు ఉన్నాయి. 5 తలల మురాసురుడు నిద్ర లేచి నిదుర చాలించి ఆవులించి నీళ్ళకి లేచి జలంపుడు వెడలి వచ్చి వాడు ఎప్పుడు నీటిలో ఉన్నాడు. లేచి వాడికి ఇన్నాడు బద్ధగా ఎక్కువైంది. ఎందుకంటే తరచు యుద్ధాలు జరుగుతుంటే శరీరం పై ఈ మధ్య యుద్ధాలు అన్ని విజయాలే. అన్ని విజయాలు వస్తే సోమరతనం పెరిగి ఒడికి వచ్చింది. ఇప్పుడు లేచి ఒక్కసారి నిదుర సాలించి ఆవులించి నీళ్ళకి లేచి బొమ్మ కట్టినట్టు చూస్తున్నారు పోతాడు హరింగని. అప్పుడు ఆయన చూడగానే మహా కోపం వచ్చి ఒక్కసారి 5 ముఖాల నోళ్ళు తెరిచి గర్జించాడు. ఆయన ఆ గర్జించి ఒక్కసారి శూలం పట్టుకుని వచ్చి గర్భద్రుడు ప్రయోగించాడు. అలా వస్తూ ఉంటే ఆ తోమలోనే ఆ శూలం విరిగేటట్టుగా సాంగధన గురించి బాణాలు ప్రయోగించాడు కృష్ణ పరమాత్మ. తదాపదద్వై త్రిశిఖం గరుత్మతే హరిశరాభ్యామభినత్రిధౌజసా ముఖేషు తంచాపి శరైరతాడయత్ తస్మై గదాంసోపి వృషాద్యముంచత. త్రిశిఖం గరుత్మతే, త్రిశూలం పట్టుకుని గరుత్మంతుడు వేస్తుంటే 2 బాణాలను దాన్ని ధ్వంసం చేశాడు కృష్ణ పరమాత్మ. తర్వాత వెంటనే ఆగకుండా 5 బాణాలు ప్రయోగించాడు. 5 బాణాలు వెళ్ళి 5 ముఖాలను తెచ్చుకున్నాడు. దాంతో బాణాలు తీసివేసి మహా కోపంతో ముందుకు వచ్చాడు. కథవేశన్మురునానముండు హరిపై కంసారయుడు తగ్గదం కథచేతృంచే. యుద్ధాన్ని పద్యాల్లో వర్ణించడం సామాన్యం కాదండి. మా కోతలు ఎంత బాగా చూస్తున్నాడు. మురాసురుడు గదని ప్రయోగిస్తే తన కథతో దాన్ని సహస్ర భాగములుగా త్రుంచే. కృష్ణుడు గదతో కొట్టగానే మురాసురుడు గద 1000 ముక్కలైంది. ఆలోనవాడెదురై హస్తములెత్తు కొంచెమటి దీక్షించి లీలా సమగ్రదశం వాని శరంబులందువడి ఖండించ చక్రాహతి. అప్పుడు సుదర్శన చక్ర ప్రయోగం చేశాడు. ఆ మురాసుడు 5 తలలు ఛేదింపబడ్డాయి. మురుడు సంహరింపబడ్డాడు. స్వామి మురారి అయ్యాడు. మురాసుడు మురారి మురాంతక. అందుకే మురఖరహర రారా రారా అన్నాడు చార్య. మురఖరహర. మురాసుర సంహారం కృష్ణుడు, కరాసుర సంహారం అంటే రాముడు. ఆ 2 అయిన రామారావుని అన్నాడు. ముందు వెలుకలు ప్రక్కల తోడి మురకరహర రారా అంటాడు చాకయ్య. మొత్తాన్ని మురారి అని పేరు ఎందుకు వచ్చింది తెలిసింది కదా. మురాసుర సంహారం చేయగానే మురాసురుడికి 7 కొడుకులున్నారు. వీళ్ళు నరకాసురుడికి సేనాధ్యక్షుడు. నాన్న మరణించాడని తెలియగానే వీళ్ళు భయంకరమైన సైన్యాలతో కలిసి కదిలి వస్తున్నారు. పైగా వాళ్ళ సేనాధ్యక్షుడు పీఠుడు అనేవాడు. వాళ్ళ పేర్లు తామ్రుడు, అంతరిక్షుడు, పేర్లు కూడా చూడండి జాగ్రత్తగా. తామ్రహ అంటే కాపర్ కలర్తో ఉన్నటువంటి వాడు. అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, నరుడు. మొత్తం 7. నర అంటే మానవులు కదా. గృహాన్ని గచ్చతి ఇది నరహ అని నిరంతరం గమనశక్తి గలవాడు అర్థం. ఇలాంటి 7 కూడా పీఠుడు అనేవాడు దండనాథుడుగా తీసుకుని స్వామి వద్దకు వచ్చి రకరకాల ఆయుధాన్ని ప్రయోగించారు. ఇంతమంది అక్షభ్యులతో వచ్చి ఎదురుగా ఒక కృష్ణుడి ఇదో తెలుసుకోవాలి. అప్పుడు హరిశరజాల చక్ర నిహతులై వచ్చిన వాళ్ళందరినీ ఎలా కొట్టాడో కానీ ఆయన అవలీలగా వివిధ ఆయుధ ప్రయోగంలో చేసి ఇన్ని అక్షోభ్యుల సైన్యాలని ఆ పీఠుడు అనే పేరు సేనాధ్యక్షుడిగా 7 కొడుకులు సంహరించారు కృష్ణ పరమాత్మ ఒంటి చేస్తారు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది. వెంటనే మహాకోపంతో నరకుడు ఇప్పుడు బయలుదేరాడు యుద్ధానికి. ఇప్పుడు తన వాడుతున్న దెబ్బతిన్నాక నరకాసుడు వెళ్ళాడు. నరకాసుడు కూడా శతఘ్ని అనే ఆయుధాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. ఇంకా అనేక రకములుగా ఇక్కడ యుద్ధాన్ని వర్ణించారు. ఈ యుద్ధం జరుగుతూ ఉండగా ఇక్కడ లేదు నేను దాటిపోతే మీరు వెంటనే అంటారు సత్యభామ యుద్ధం చెప్పలేదండి. సత్యభామ నరకాసుడితో యుద్ధం చేసిందని కొందరంటే చంపేసిందని కొందరున్నారు. ఇంకా దీపావళి పుస్తకాలు దాని మీద బొమ్మలు సత్యభామ చంపేసింది అని ఉంది. కానీ సత్యభామ నరకాసుడిని చంపలేదు. ముందు తెలుసుకోవాలి. సత్యభామ యుద్ధం కూడా చేయలేదు. అసలు అప్పుడు చూడడానికి వచ్చిందంటే చూసి సంతోషించారు ఆయన పరాక్రమం. కానీ ఇక్కడ పోతన గారు మాత్రం మూలంలో లేదు. కానీ ఆయన రాశారు మూలంలో మాత్రం సత్యభామ యుద్ధం చేసినట్టు లేదు. కేవలం కృష్ణుడే యుద్ధం చేసిన సత్యభామ చూసి ఆనందించిందని మాత్రమే ఉంది.
మరి ఎందుకు అలా చేశారంటే పోతన గారు చేసిన పని. మంచి కవిత్వం మాత్రం మీరు ఇంటికెళ్ళి చదువుకుని వాళ్ళు ఏం చెప్పలేదు అంటారు. మూలంలో ఎందుకు చెప్పండి. మూలంలో ఉందని పోతన గారు చెప్పినది కలుపుతున్నారు, కానీ మూలం లేదు పోతన గారు చెప్పినా, తిక్కర గారు చెప్పినా, నన్నయ్య గారు చెప్పినా చెప్పం. మూలం చెప్పండి. అందమైన కనిష్టం కోసం చెప్పుకోవచ్చు, కానీ మనకు సమయం లేదు ప్రస్తుతం. ఇది పెళ్లి అయిపోయి కదండి, తీరిగ్గా ఉన్నాను చెప్పండి అంటే అందుకే మొత్తానికి ఇక్కడ సత్యవాడు యుద్ధం చేయలేదు, కానీ చేసినట్టు అద్భుతంగా వర్ణించారు. నరకాసురుడు వచ్చాడు. నరకాసురుడు కృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా యుద్ధం చేసి సంహరించాడో చాలా విశేషంగా చూపించారు ఇక్కడ. అందు ముందు నరకాసురుడు చూశాడు కృష్ణుడు అన్నదాన్ని వర్ణించారు. నరకాసురుడికి ఆశ్చర్యం వచ్చింది. ఏమిటి సుందర రూపం, ఏమిటి పరాత్కర రూపం, ఏమిటి పరాత్పర దివ్య రూపం. అక్కడ మహాలక్ష్మి యొక్క స్వరూపం ఉన్నది, సత్యభామాదేవి. స్వామి శంఖచక్ర గదాపద్మ హస్తుడే, శాంగ ధన్వి భుజాన శాంగ ధన్వి ఉన్నది, అమ్ములు పొదులున్నాయి, వనమాల శోభిల్లుతున్నది, కౌస్తుభావరణం శ్రీవత్సలాంఛన పక్షస్థలం ఉన్నది. బలవంతుండు ధరాసుతుండు గని శుభద్రాజ బింబోపరి స్థల శంభాన్విత మేఘమోయన ఖగేంద్ర స్కంధ పీఠంపుపై లలనారత్నము కూడి సంగర కథాలాపంబులం చేయు ఉజ్వలు నీలాంగు గత నిషక్కు గుహనాసంగం రణాభంగుని కలిగన్. ఎటువంటి కృష్ణుడు చూస్తున్నా అంటే మేఘం మీద సూర్యుడు ఉన్నట్లుగా గరుత్మంతుడి మీద ఉన్నాడు. పైగా ఎంతసేపు యుద్ధం చేశాడు కదా, కొంచెం అలసిపోయి శాస్త్రట్లేదు. వాళ్ళు ఆవిడ కప్పులు ఆడుతున్నట్టు యుద్ధం గురించి ఆశ్చర్యం లేదు ముఖంలో. అలా ఉన్న స్వామిని చూసి మహాకోపంతో వస్తున్నాడు నరకాసురుడు. కృష్ణుడు ఏం చేశాడు రేపు తెలుసుకున్నాడు. రేపు కొంచెం కథ 5 గంటలకి అంతే కదమ్మా. అమ్మ రేపు సాయంత్రం రేపు సాయంత్రం 4 గంటలకండి, మర్చిపోకండి. కొంచెం ఆలస్యమైన నరకాసురుడు తెచ్చుకోండి. అలాగా భవ్యమైన కథ రేపు మనం ప్రారంభించుకొని ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయని చూద్దాం. కళ్యాణ గోపాలంటే చివరి వరకు పెళ్ళిళ్ళు చెప్పాలి. వాటి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. రేపు సాయంత్రం తిరిగి 4 గంటలకి సమావేశం ఉందాం. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః బ్రాహ్మణేభ్యः శుభోత్తరం లోకాః కాళీ వర్షతవర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయమిత్రో భరితో బ్రాహ్మణాः సత్య నిర్భయాः అపుత్రాः పుత్రిణः పుత్రిణः పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవప్రచరతాం సుతం మంగళం కౌశలిద్రాయ మహనీయురాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం శ్రీకృష్ణాయ చ మంగళం. శ్రీమద్రమారమణో నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.